ప్రైజ్ లార్డ్. కీర్తన 70వ కీర్తనని ధ్యానించుకుందామండి. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. చిన్న కీర్తన ఒకసారి మొత్తం చదువుతున్నాను. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయం పొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యం చేయకుమే. మరి కీర్తనని మనము చదువుతుంటే ఇక్కడ త్వరపడి రమ్ము, త్వరపడి రమ్ము, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, ఆలస్యం చేయొద్దు అని అంటాడు. అంటే ఇక్కడ చాలా అర్జెంటుగా దేవుని దగ్గర నుంచి జవాబు కావాలి, దేవుని నుంచి సహాయం కావాలి. మరి దావీదు ఎక్కువ టైం లేదు దేవా, మరి ఇప్పుడు నాకు త్వరగా నాకు సహాయం కావాలి. మరి అర్జెంట్ ప్రేయర్ అన్నమాట. ఇది ఎమర్జెన్సీ, చాలా ఎమర్జెన్సీ. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు మరి ఏ పరిస్థితిలో కానీ దేవుడు మరి మనతో త్వరగా జవాబు ఇవ్వాలి, మనకి సహాయం త్వరగా కావాలి, ఆలస్యం కాదు. ఎప్పుడైతే చూడండి మనము యాకోబు జీవితంలోనే చూసుకుంటాం. యాకోబు జీవితంలో ఇక అన్నని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఈసావుని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఇక ఆలస్యం చేయడానికి లేదు. అక్కడ దేవుడు మాట్లాడాలా. రాత్రంతా మరి పెనుగులాడతాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడుకుంటాడు, పెనుగులాడతాడు. నిజంగా తనకున్న పరిస్థితి నుంచి తన విడుదల పొందుకుంటాడు కదా. ఈరోజు మనం కూడా ఎప్పుడైతే ఎమర్జెన్సీ లేకపోతే ఇక అర్జెంట్, నీకు అవసరము, దేవుడు నాతో ఇప్పుడే ఈ క్షణమే నాకు ఇప్పుడు జవాబు కావాలన్నప్పుడు అన్ని విషయాల్లో మనం ఎప్పుడు దేవుని సన్నిధికే వెళ్ళేవారుగా మనం ఉండాలి. ఈ కీర్తనలు అసలు చదువుతుంటే మనకి ఒకటే, దావీదు కీర్తనలు కానీ, కోరా కుమారులు ఎవరైనా కానీ ప్రతి పరిస్థితిలో వాళ్ళు దేవుని దగ్గరికే వెళ్తారు, దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఇక్కడ కీర్తన 46వ కీర్తనలో కూడా ఇది కోరాహు కుమారులు రచించిన ఈ కీర్తనలో అక్కడ చూడండి, వాళ్ళంటారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. దుర్గము మనకు ఆశ్రయం ఆయనే, మనకు ఒక దుర్గము ఆయనే. మనకు ఒక డబ్బు దుర్గము కాదు, మనుషులు కాదు, మన ఉద్యోగం కాదు, ఏది కాదు. ఈరోజు దేవుడే నాకు ఒక దుర్గము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనము చూడండి, ఈ లోకంలో మనుషులు నమ్మచ్చు, మనుషులు నమ్మి నువ్వు మోసపోవచ్చు. నీకు ఏదో చేస్తామని, ఇది చేస్తామని, అది చేస్తామని మాటలు చెప్పచ్చు, ఎన్నో ప్రామిసెస్ చేయొచ్చు. కానీ నువ్వు లాస్ట్కి నిన్ను మోసం చేసిస్తారేమో, నిన్ను మోసం చేసే పరిస్థితులు నీ జీవితంలో. కానీ నువ్వు ఒకరు నమ్ముకోవచ్చు, నువ్వు నమ్మచ్చు, ఈ దేవుడిని నువ్వు నమ్మచ్చు. విశ్వసించిన వారు మరి కలవరపడరు అని ఉంటది. కదిలిపోయే పరిస్థితులు నీ జీవితంలో రావు. ఈయన నమ్మచ్చు, ఈయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులను నమ్మినా మోసం చేస్తారేమో, రాజులను నమ్మొద్దు అని అంటుంది కదా. ఈరోజు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఈయన దగ్గరకు మనం వెళ్ళొచ్చు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనం భయపడం. ఎందుకంటే ఈయన నమ్ముకునదగిన సహాయకుడు, ఈయన మనకు ఒక దుర్గము. ఈయన దేవుడు, ఈయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఈయన మీద మనం ఆనుకుంటే, ఈయన నమ్ముకుంటే మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని మనము భయపడము. భూమి మార్పు నొందిన మనుషులు మారిపోవచ్చు. నీ ఉద్యోగం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, ఉద్యోగం పోయే పరిస్థితులు రావచ్చు. లేకపోతే పర్వతాల లాంటి మనుషులే నీకు సహాయం చేస్తానని ఉండొచ్చు, కానీ వాళ్ళే మునిగిపోయే పరిస్థితులు ఉండొచ్చు, వాళ్ళే మరి నీకు సహాయం చేయలేని పరిస్థితులు రావచ్చు.
ఏ ఏ పరిస్థితి అన్నా కానివ్వండి, ఈ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనము ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు కదిలిపోయే పరిస్థితులు మన జీవితంలో రావు. ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, అందుకే దావీదు కీర్తనలో చూస్తే ప్రతిసారి కూడా దావీదు ఏ పరిస్థితి అన్నా కానీ దేవుని దగ్గరికి వస్తాడు. ఇక్కడ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, ఇప్పుడు త్వరగా ఆలస్యం చేయడానికి లేదు, నువ్వు త్వరగా రావాలి దేవా, నువ్వు త్వరగా నా జీవితంలో జోక్యం చేసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇవే మాటలు కీర్తన 40వ కీర్తనలో కూడా ఇదే సేమ్ మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ రిపీట్ అవుతుంది. దావీదు రాసిన కీర్తన ఈ 40 కీర్తనలో కూడా 13వ వచనం నుంచి, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము, నా ప్రాణము తీయుటకై ప్రయత్నించుచున్నారు, సిగ్గుపడి బొత్తిగా భ్రమస్థితుడు గాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు గాక అని మొత్తం ఈ కీర్తన మొత్తం మరలా ఈ 40వ కీర్తనలో ఉంటది. అంటే మనం ఈ కీర్తన 2 సార్లు చూస్తాం. అంటే దావీదుకి ఎంత మరి చూడండి ఎంత అవసరత ఉన్నదో, చుట్టూ మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయో దావీదుకి. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్మో. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో గోజాడుకునేవారిగా, ఆయన సన్నిధిలో మనము బతిలాడుకునేవారిగా, కీర్తన 46వ కీర్తనలో ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి. 46వ కీర్తనలోనే ఇక్కడ 9వ వచనంలో 9వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును వల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. హల్లెలూయా. ఇది ఆయనే, సమస్తము ఆయనే చేయగలుగుతాడు. కాబట్టి యుద్ధాలని మాన్పేది ఆయనే, యుద్ధం కలిగించేది ఆయనే. మరి సమస్తము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి మరి ఆయన దగ్గరికే సహాయానికి వెళ్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా, నీ జీవితంలో ఈరోజు జోక్యం, దేవుడు త్వరగా నీతో మాట్లాడాలి. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. త్వరగా అసలు నిజంగా నా సహాయానికి త్వరగా రాయ్యా. ఈరోజు మనుషులు సహాయం కోరుకోవద్దు. నిజంగా 124వ కీర్తనలో మనుషులు మన మీదకు లేచినప్పుడు దేవుడు మనకు తోడుగా లేకపోతే వారు మనల్ని ప్రాణంతోనే మింగివేస్తారు. మింగివేస్తారంట. 124వ కీర్తనలో భూమి ఆకాశములు 8వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుచున్నది. ఎక్కడి నుంచండి సహాయము? భూమి ఆకాశములను సృజించిన ఆయన, భూమి ఆకాశాన్ని సృజించినంత గొప్ప దేవుడి నుంచే ఆయన నామాన్ని వలనే మనకు సహాయం కలుగుతుంది. కానీ ఏ నామమునను రక్షింపబడవు. భూమి ఆకాశములను సృజించిన అసలు మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, దేవుడు తోడుగా లేకపోతే మనుషులు ఏం చేస్తారు తెలుసా? మనల్ని ప్రాణంతోనే మింగేస్తారు. ఈరోజు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి కూడా మనకు సహాయం రాదు. దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడే నన్ను ఆదుకోవాలి అని ఈయన నమ్ముకునదగిన సహాయకుడు అని మరి దావీదుకైతే తన జీవితంలో అనుభవపూర్వకంగా అర్థమైంది కాబట్టే అన్ని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఈరోజు మనం కూడా ఇదంతా ప్రార్థన, ఈ కీర్తన మొత్తం ప్రార్థన. దేవుడి సన్నిధిలో మనం కూడా ఈ రకంగా ప్రార్థన చేయొచ్చు. యెహోవా నా సహాయమునకు త్వరగా రాయ్యా, త్వరగా రా. ఈరోజు ఇక్కడ ఉంటున్న వారి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయేమో. మనం కూడా అడుగుదాం, దేవా త్వరగా నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకో, త్వరగా రా. ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి. మరి ఏదో మామూలుగా రొటీన్ గా చేసుకోబోతుంటాం ప్రార్థన కదా. ప్రార్థనలో ప్రతిరోజు చేసే ప్రార్థన, కానీ నిజంగా అత్యవసరమైన ప్రార్థన, అత్యాశక్తి కలిగిన ప్రార్థన, అవసరమైన ప్రార్థనలప్పుడు నిజంగా దేవుడి సన్నిధిలో గోచాడుకుంటూ వదిలిపెట్టకుండా ఆయన సన్నిధిలో వెతికే వారికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఒకసారి నా జీవితంలో ఒక సమస్య వచ్చింది.
సమస్య మరి నాకైతే నిజంగా ఎవరికి చెప్పుకోలేని సమస్య అది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. మరి వాక్యము తీసుకున్నప్పుడు వాక్యం ద్వారా మరి యెహోవా నిన్ను గూర్చిన హబక్కూకు గ్రంథంలో 2వ వచనము, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము, సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకోను అని. అసలు ఈ కీర్తన అంతా కూడా ప్రవక్త యొక్క హబక్కూకు చేసిన ప్రార్థన అని ఉంటది. అసలు నాకు ఆ రోజు ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఉదయం కల్లా నాకు ఏదో ఒక ఆన్సర్ కావాలి దేవుడి నుంచి నాకు ఒక జవాబు కావాలి. రాత్రి అంతా నేను ఈ 3వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ అసలు పడుకోలేదండి. ఈ కీర్తన ఈ 3వ అధ్యాయం ఒక్కటే చదువుతూ అసలు నాకు అర్థమైపోయినా ఆ కీర్తన ఒక్కటే చదువుతూ ఉన్నప్పుడు నిజంగా ఉదయం కల్లా నా సమస్యకు విడుదల నేను చూశాను. ఆ రోజు నాకు వచ్చింది కీర్తన, ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క వాక్యం ప్రార్థన, హబక్కూకు చేసిన ప్రార్థన అని నాకు అర్థమైంది. ఆ ప్రార్థన అదే మాటలు పట్టుకొని రాత్రి అంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఉదయం కల్లా నాకు మరి దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఆయన నమ్ముకొని తగిన సహాయకుడు. నువ్వు చూడండి, మనము ఈ లోకంలో మనుషుల మీద నమ్మకం పెడతాం. నువ్వు నీ భర్తను నమ్మొచ్చు, మోసపోవచ్చు. కొంతమంది భార్యలు, లేకపోతే తల్లిదండ్రులు సహాయం లేకపోవచ్చు, లేకపోతే బంధువుల నుంచి, ఇంకా ఏదో మనుషులు నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. రాజులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అని 118వ కీర్తన 8-9 వచనాల్లో ఉంటుంది. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అన్ని విషయాల్లో దేవుణ్ణి వెతికేవారిగా, దేవా నాకు త్వరగా ఈరోజు సహాయం కావాలి, నన్ను విడిపించటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు నువ్వు త్వరగా రమ్ము అని మనం ఈరోజు ప్రార్థన చేసేవారిగా, నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. చూడండి, దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్తూ తను ఏం చేస్తాడంటే, దేవా మరి 35వ కీర్తనలో ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడు, నాతో పోరాడు వారితో నువ్వు పోరాడు అని దేవుని దగ్గర పోరాడుతున్నాడు. వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకుంటున్నాడు. కేడమును డాల్ను పట్టుకొని నా సహాయానికి వెళ్ళి ప్రవ్వా అని తనకున్న పరిస్థితి అంతా కూడా 35వ కీర్తన కూడా మళ్ళీ ప్రార్థన. తనకున్న పరిస్థితి, ఎలాంటి వాళ్ళ ద్వారా తను మరి బాధ అనుభవిస్తున్నాడు, దుఃఖం అనుభవిస్తున్నాడు అనే ఆ కీర్తన అంతా కూడా ఉంటది. ఆ కీర్తన అంతా కూడా అక్కడ రాయబడి ఉంటదండి. అక్కడ వారు వ్యాధితో ఉన్నప్పుడంట గోనెపట్టు కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, ఆయనను నా ప్రార్థనని అతలోనికే తిరిగి వచ్చి ఉన్నది. వాళ్ళు బాధ పెట్టే వాళ్ళు చూడండి, వాళ్ళకు బాగాలేనప్పుడు నేను ఎంతో ప్రార్థన చేశాను, నేను ఎంతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాను, కానీ వారు నన్ను ఎంతో బాధ పెడుతున్నారు అని చెప్పి దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకుంటున్నాడు. వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకుంటున్నాడు. తను వెళ్ళి ఫైటింగ్ చేయలే, పంచాయతీలు పెట్టుకోలేదు, కోర్టులకు వెళ్ళలేదు. ఈరోజు అసలు ఎక్కడ చూసినా ఎంత భయంకరమైన పరిస్థితులు. మాట్లాడితే కోర్టులకు వెళ్తున్నారు, పంచాయతీలకు వెళ్తున్నారు. నిజంగా మన పరువు మనమే తీసుకునేలాగా అయిపోతుంది. మనమే తీసుకుంటున్నాం. కొరింథీల సంఘానికి పౌలు భక్తుడు అంటాడు, అసలు మీరే తీర్పు తీర్చాల్సిన మీరు, అన్యజనులకు తీర్పు తీర్చాల్సిన మీరు అన్యజనుల చేత మీరు తీర్పించుకుంటున్నారు, మీలో ఎవరు సామర్థ్యుడు లేడా అని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు అంటా ఉంటాడు. ఈరోజు ఆ కోర్టులకు వెళ్తూ, అక్కడికి వెళ్తూ, ఇక్కడికి వెళ్తూ అన్యజనుల చేత చెప్పించుకుంటున్నారు మీరు ఎలా ఉండాలి అనేది.
ఈరోజు ఇక్కడ అందుకే దావీదు అయితే దేవుని సన్నిధికే, దేవా నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నా ప్రాణం తీయాలని చూస్తున్నారయ్యా, వారి జీవితంలో శత్రు ఇచ్చకి నన్ను అప్పగించొద్దు, వాళ్ళే అవమానం నొందుకోవాలని దేవుని సన్నిధికి వెళ్తున్నారు. నా కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురుగాక. చూసారా, అడుగుతున్నాడు, దేవా నా కీడు చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సిగ్గుపడాలి, వాళ్ళే వాళ్ళ జీవితంలో వెనుకకు వెళ్ళాలి. చూడండి 42వ కీర్తనలో నీ 7వ వచనం, నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడు కరుడని పిలుచుచున్నది, నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదగా పొర్లి పారి ఉన్నవి. అలాగా చూడండి, ఈరోజు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురుగాక. నీ శత్రువు ఈరోజు వెనుకకు వెళ్ళిపోవాలా, నువ్వు పడిపోతే ఆనందించడానికి. 3వ వచనం చూడండి, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయం పొందుదురుగాక. చూసారా, నువ్వు పడితే, నువ్వు కింద పడితే శత్రువు నువ్వు పడిపోవాలని చూస్తుంది, నువ్వు పడిపోవాలి. నువ్వు పడిపోతే చూడండి సంతోషించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆహా ఆహా అని పలుకువారు, అబ్బా వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయింది, ఇక వీడు లెగలేడు అని అనుకునే వాళ్ళంతా కూడా, నేను పడిపోతే ఉత్సహించే వాళ్ళందరూ కూడా అవమానం పొందుకొని వాళ్ళందరూ కూడా వెనుకకు మళ్ళింపబడాలంట. ఒకసారి నేను ఇట్లనే ఒకరి కోసము నన్ను ఎంతో బాధ పెడుతున్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళ జీవితంలో వెంటనే శిక్ష చూశాను. నేను వెంటనే శిక్ష చూసినప్పుడు నిజంగా కొత్త నిబంధన మరి ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట వెంటనే నాకు హృదయంలో 24 నిజమే, నేను వాళ్ళు తప్పు చేశారు, నన్ను ఎంతో బాధ పెట్టారు, నేను ప్రార్థన చేశాను, శిక్ష వెంటనే వచ్చింది. కానీ 24వ సామెతలు 24లో 17వ వచనంలో ఒక మాట వెంటనే నాతో దేవుడు ఆ మాటతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము తిప్పుకొనునేమో. వెంటనే చూడండి, నిజమే, నీ జీవితంలో నీ శత్రువు పడిపోవాలా. అలా అని చెప్పి నీ శత్రువు పడిపోతున్నప్పుడు నువ్వు సంతోషించద్దు. వాళ్ళ తొట్టిల్లినప్పుడు నీ మనస్సున నుల్లసించద్దు, నువ్వు సంతోషించద్దు. నువ్వు అబ్బా మంచి పని అయింది అని నువ్వు అస్సలు అట్లా నువ్వు యూ డోంట్ రిజాయిస్ ఇన్ యువర్ హార్ట్. మీ శత్రువు పడిపోతున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి నిజంగా మనం ఎంతో బాధపడేవారిగా, దుఃఖపడేవారిగా, వాళ్ళ దీనస్థితిని చూసి మనము దేవుడి సన్నిధిలో మొరపెట్టుకునే వారిగానే మనం ఉండాలి. నీ శత్రువు నశించిపోవాలి. ఈ రోజు నీ శత్రువు పడిపోవాలి. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అందుకే పౌలు భక్తుడు అంటాడు, మనం పోరాడేది మనుషులతో కాదు. మనుషులు మనకి నిజంగా శత్రువులు కాదండి, మనుషులు కాదు. మనం ఎవరి మీద మనము కోపం పెట్టుకోవద్దు. వాళ్ళలో ఉండి పని చేస్తున్న ఆ చీకటి శక్తులు. అందుకే 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి, ఏలనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములందరూ దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాం. మనం వాటితో పోరాడుచున్నాం కాబట్టి అవేం చేస్తాయంటే ఎవరైతే చూడండి దేవునికి కొంచెం అవిధేయతగా ఉంటున్నారో, దేవుని వాక్యానికి వాళ్ళందరినీ కూడా వాడుకుంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా అపవాది బలహీనంగా ఉంటున్న వాళ్ళందరినీ కూడా వాడుకుంటూ మన మీదకి వస్తుంది. వాళ్ళు ఆ శత్రువు యొక్క అపవాది యొక్క బలాన్ని నిర్వీర్యం చేయాలి. ఈరోజు నీ శత్రువు నువ్వు పడిపోతే చూడాలనుకుంటున్న శత్రువు నీ జీవితంలో నశించిపోవాలి. అలా అని చెప్పి చూడండి, వాళ్ళు పడిపోతున్నప్పుడు మనం సంతోషించి ఉల్లాసించేవారిగా కాదు. అలా ఉన్నట్లయితే ఆ యెహోవా అది చూసి ఏం చేస్తాడంట, అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము తిప్పుకొనక. వెంటనే నాకు చాలా భయం వచ్చేసింది. వాళ్ళు పడిపోయారు, నిజమే, దేవుడిని ప్రార్థన ఆలకించాడు. అట్లా అని చెప్పి నువ్వు ఎంతో ఉత్సహించి ఉల్లసించడానికి కాదు. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం పొందుదురు కాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నిన్ను వెతుకు వారందరూ కూడా నిన్ను చూసి
నిన్ను బట్టి సంతోషించుదురుగాక. చూడండి 35వ కీర్తనలో దావీదు దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకుంటున్నాడు. దేవా, నువ్వే నా జీవితంలో జోక్యం చేసుకోవాలి, నువ్వే ఇప్పుడు నాకు త్వరగా సహాయం దయచేయాలి నువ్వు అని వెతుకుతున్నాడు. 35వ కీర్తనలో 27వ వచనంలో అంటాడు, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురు కాక. చూడండి, దావీదు వెతికాడు, తనలో ఏ తప్పు లేదు, కానీ తన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే తన జీవితంలో జోక్యం చేసుకున్నాడో చూసావా, నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు. చూసా, దావీదులో ఏ తప్పు లేదు అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆనందిస్తారు. ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురు కాక. తన సేవకుని క్షేమము చూసి, తన దేవుని యొక్క సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించేవారు ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు, ఈర్ష, కక్ష, పగ, ద్వేషం పెంచుకునేవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు కాక. ఎవరు సంతోషిస్తారు తెలుసా? నిజంగా దేవుణ్ణి వెతికి దేవుణ్ణి అడిగి పొందుకున్న వారికి నిజంగా ఆ సంతోషం చాలా వేరే ఉంటది. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఈరోజు నిన్ను వెతుకు వారందరూ ఉత్సహించి సంతోషించుదురు గాక. దేవుడు నిజంగా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. ఆయన అడుగుతే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, నిజంగా వెతికితే దొరికే దేవుడు. ఈరోజు మనం ఆయన్ని మనం వెతకట్లేదు, ఆయన దొరికేంత వరకు మనం ఆయన్ని వెతకట్లేదు. ఒకసారి ఆత్మ పొందుకోండి, పరిశుద్ధ ఆత్మ పొందుకోండి అన్నప్పుడు ప్రతిరోజు దేవుణ్ణి అడిగేదాన్ని. దేవా, అడిగితే ఇస్తానన్నావు, వెతికితే దొరుకుతానన్నావు, తడితే తీస్తానన్నావు కదా ప్రభా, మరి అడుగుతున్నానయ్యా, ఇవ్వయ్యా, నాకు దొరకయ్యా, నాకు ఇవ్వయ్యా, నాకు ఆత్మని ఇవ్వయ్యా అని చెప్పి ప్రతిరోజు దేవుడి సన్నిధిలో నేను అడిగేదాన్ని. ప్రతి పాపం పరిశుద్ధ ఆత్ముడు ఒప్పింపజేస్తుంటే ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ విడిచిపెట్టి, చాలా మంది నమ్మరండి ఆత్మ విషయంలో. ఆత్మ పొందుకోండి అంటే నమ్మరు, భాషలు పొందుకోండి అంటే నమ్మరు, భాషలను నమ్మరు. ఇప్పుడు మన గ్రూప్ లో ఉంటున్న వారు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఇదే పరిచర్యలు ఉన్నారు, కానీ ఆత్మ పొందుకోరు, భాషలను నమ్మరు, వాక్య ప్రత్యక్షతను నమ్మరు, ప్రత్యక్షత వాక్యాలను నమ్మరు. నిన్ను వెతుకు వారందరూ, నేను అలా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు దేవుడి సన్నిధిలో చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెడుతూ వెతుకుతూ ఉన్నప్పుడు నిజంగా ఒకరోజు నేను బలమైన ఆత్మ పొందుకున్నాను, భాషను పొందుకున్నాను. నాకు తెలీదు, ఎప్పుడు నేను మరి మేమంతా సిఎస్ఐ సంఘానికి చెందిన వాళ్ళు, మాకు అసలు తెలీదు దాని గురించి. కానీ అది సత్యము, అది అవును, ఇది అందరికీ అన్ని మేడం ఎప్పుడైతే చెప్పారో, మరి ఆ మేడం చెప్పిన దాన్ని బట్టి ఆ మాటకు లోబడి వెతికినప్పుడు నేను పొందుకున్నాను, ఎంతో ఉత్సహించాను, ఎంతో సంతోషించాను. కానీ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా అసూయపడ్డారు. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. సరే, దేవుని నీ రక్షణను ప్రేమించు వారందరూ కూడా దేవుడు ఇచ్చిన రక్షణను ప్రేమించే వాళ్ళందరూ, దావీదైతే దేవా నువ్వు ఇచ్చిన నీ బలాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఎంతో హర్షిస్తున్నాను అని అంటాడు. దావీదు మరి రాజు అయినప్పటికీ కూడా రాజుకి ఎంత అధికారం ఉంటది, ఎంత బలం ఉంటది, అయినప్పటికీ కూడా యెహోవా రాజు 21వ కీర్తనలో ఉంటదండి మాటలు, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. నా బలం కాదయ్యా, నీ బలమే నాకు సంతోషం. ఈరోజు నీ సంతోషం ఎందులో ఉంది? చూడండి, చాలా మంది సంతోషాన్ని ఈ లోకంలో వెతుక్కుంటారు. ఒక ఇల్లు ఉంటే నేను సంతోషంగా ఉంటాను, లేదా డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాను, లేదా భర్తను బట్టి సంతోషిస్తారు, పిల్లల్ని బట్టి. ఇక దావీదైతే దేవా నేను నీ బలాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఎంతో హర్షిస్తున్నాను అంటున్నాడు. నీ రక్షణను బట్టి
నేనెంతో నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి, నువ్వు నిత్యము నన్ను రక్షిస్తున్న దాన్ని బట్టి నేనెంతో హర్షిస్తున్నానయ్యా. 5వ వచనంలో ఉంటుంది, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన. చూసారా, శ్రమ తర్వాత ఒక శ్రమ వచ్చింది. శ్రమలో దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు, రక్షించాడు. ఆ రక్షణను బట్టి ఆయనకి గొప్ప మహిమ కలిగెను. ఆ మహిమ కలగడమే కాదు కానీ గౌరవ ప్రభావములు అతనికి ధరింపజేసి ఉన్నాడు. చూసారా, దేవుడు రక్షణను బట్టి ఏమొస్తుంది? నీకు గౌరవం వస్తుంది. నీకు దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకొని నిన్ను రక్షిస్తే, దేవుడే నీ సమస్యకు జవాబిస్తే, అప్పుడు చూడండి నిజంగా గౌరవం వస్తుంది. ఈ గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి. చూసారా, ఒక ఘనత దేవుడు ఇస్తాడు, ఘనత ఇస్తాడు. ఈరోజు నీ రక్షణను బట్టి, నీ రక్షణను ప్రేమించే వారందరూ దేవుణ్ణి మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. వారు నిత్యము ఆ దేవుడి నామాన్ని ఎంతో మహిమపరుస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ ఏంటో, దాని యొక్క విలువ ఏంటో వాళ్ళకు తెలుసు. దేవుడు వాళ్ళ జీవితంలో చేసే కార్యాలేంటో వాళ్ళు అందుకే రుచి చూచి తెలుసుకొనుడి, యెహోవా ఉత్తముడని వాక్యం సెలవిస్తుంది. మనం తెలుసుకోనంత కాలము, దేవుడి గురించి తెలుసుకోనంత కాలము మనం ఎప్పుడు కూడా ఇంకా బాధ, వేదన, దుఃఖమే. ఒక సమస్య వచ్చిందంటే మళ్ళా దుఃఖమే. కానీ దావీదుకి ఎన్ని సమస్యలు వచ్చినా గానీ, దేవా నీవు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో హర్షిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఒక శ్రమ, పౌలు భక్తుడు కూడా అంటాడు, కొరింథీ సంఘానికి చెప్తూ అంటాడు, దేవుడు మమ్మల్ని ఏ శ్రమల్లో ఆదరిస్తున్నాడు, మమ్మల్ని అన్ని శ్రమల్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు మేము శక్తి కలిగిన వారుగా మేము అవుతున్నాము. ఒక శ్రమ వస్తుంది, దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు కాబట్టే మేము శ్రమల్లో ఉన్న వారిని మేము ఆదరించగలుగుతున్నాం అంటాం. ఈరోజు మన జీవితంలో మనకు ఒక శ్రమ వచ్చిందా, ఆ శ్రమలో దేవుడు నిన్ను ఏం నేర్చుకోమంటున్నాడు, ఏం నేర్చుకోవాలి, అది మనం త్వరగా నేర్చుకున్నాం అనుకోండి, ఆ శ్రమలోంచి దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఒక శ్రమ వచ్చిందంటే వెంటనే దేవుణ్ణి వెతికేవారిగా, దేవుడి సన్నిధికి వెళ్ళేవారిగా మనమున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లోంచి మనం బయటకు వచ్చినప్పుడు ఆ శ్రమ మన జీవితంలో ఒక సాక్ష్యంగా మారుతుంది, ఒక సాక్ష్యంగా మారుతుంది. దేని వలన నువ్వు శ్రమలోకి వెళ్ళావో, ఎందు నిమిత్తం నువ్వు శ్రమలోకి వెళ్ళావో, ఆ శ్రమలోంచి నువ్వు ఎలా బయటకు వచ్చావో, అది నిజంగా అది మనం అనేక మందికి చెప్పినప్పుడు అలాంటి సమస్యలో ఉన్నవారు ఆదరింపబడతారు, ఓదార్చబడతారు. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి సంతోషించుదురుగాక. ఇక్కడ వారి నిత్యము నీ నామము, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడను గాక అని నిత్యము చెప్పుకుందురు. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. యెషయా గ్రంథం 65లో ఉంటది, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేదురు గాని మీరు ఆకలి కొనెదరు, నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పికొందురు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. హల్లెలూయా. చూసారా, దేవుని సేవకులు ఆయన వెతుకుతారు కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారంట. మరి అన్ని విషయాల్లో వాళ్ళకి ఏ కొదువ లేకుండా మరి హృదయానందము చేత వాళ్ళు కేకలు వేస్తారంట. ఎవరు? దేవుణ్ణి వెతికేవారు, ఆయన సేవకులు వారి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ హర్షిస్తూ మరి ఆయన గురించి మరి నిత్యము చెప్పుకునేవారుగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలను వాళ్ళు అనునిత్యం వివరించేవారుగా ఉంటారు. దేవా, 5వ వచనం చూడండి, నేను శ్రమలో పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. చూసారా, శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో దీనత్వం వస్తుందండి. శ్రమ వచ్చినప్పుడు ఇక ఏ దిక్కు లేనప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. ఒక శ్రమ వచ్చింది, ఒక అనారోగ్య పరిస్థితి వచ్చింది, లేకపోతే ఏదో కుటుంబంలో ఏదో శ్రమ వచ్చినప్పుడు ఇక నీకున్న శక్తి, నీకున్న బలము మొత్తం వాడుకుంటామండి. వాడుకొని తర్వాత ఇక నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు తగ్గించుకొని దేవుడి సన్నిధికి వస్తాం. అసలు ముందు నుంచే దేవుడి సన్నిధికి తగ్గించుకొని వస్తే దేవుడు ప్రతిసారి నీవు జవాబిస్తాడు కదా.
శ్రమల పాలై దీనుడనైతిని. మనలో దీనత్వము రావడానికే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునని ఉంటది. మనలో దీనత్వం రావడానికే శ్రమ, మనలో దీనత్వం రావడానికే శ్రమ. నేను శ్రమల పాలై దీనుడనైతిని. చూసారా, నేను దీనుడనైపోయానయ్యా, దేవా నన్ను రక్షించుకు, దీనుడను నేను దిక్కులేని వాడిని, దరిద్రుడనని మరి దావీదు ప్రతిసారి ఎంతో తగ్గించుకుంటాడు. నేను దీనుడనయ్యా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. ఇక్కడ ఉన్నవారు కూడా ఇప్పుడు మీకు త్వరగా మీ సమస్య తీర్చబడాలి, త్వరగా దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవాలి, త్వరగా దేవుడు మీకు ఉత్తరం ఇవ్వాలంటే ఈరోజు దావీదు దేవుడి సన్నిధికి వెళ్ళి మరి ఎలా మొరపెట్టుకుంటున్నాడో అలా దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టుకునే వారుగా మనం ఉండాలి. నాకు ఆలస్యం చేయొద్దు, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే, నీవే నీవే అంటున్నాడు. దేవా నీవు తప్ప ఎవరు లేరు, మనుషుల సహాయం వ్యర్థము, నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావేమో, నిన్ను మోసం చేస్తారు, లాస్ట్కి ఏం చేస్తారు తెలుసా, నువ్వు నీదే తప్పంటారు, నీదే తప్పంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళద్దు. ఈరోజు మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము, నిన్ను మోసం చేసి వెళ్ళిపోతారు. నాకు సహాయము నీవే, నా రక్షణకు కర్తవు నీవే, నన్ను రక్షించేవాడు నీవే ప్రభువా, నా డబ్బు కాదు, నా బంధువులు కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, ఎవ్వరు కాదు, నన్ను రక్షించేది నీవే, నా రక్షణకు కర్తవు నీవే. యెహోవా ఆలస్యం చేయకుమే, ఆలస్యం చేయొద్దయ్యా, ఆలస్యం చేయొద్దయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను త్వరగా విడిపించువయ్యా, నాకు త్వరగా సహాయం చేయి దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము అంటున్నాడు. విడిపించడానికి త్వరగా రమ్ము అంటున్నాడు. చూసారు ఇక్కడ 91వ కీర్తనలో కూడా 91వ కీర్తన 13వ వచనం 14వ వచనం చూసారా, ఇక్కడ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చూసారా, విడిపించి, ఈరోజు విడిపించుటకు అంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడో ఏ సమస్యలోనో నువ్వు పట్టబడి ఉన్నావు, ఈరోజు ఎక్కడో ఇరుక్కొని ఉన్నావు, నువ్వు ఈరోజు విడిపించబడాలి. నువ్వు విడిపించబడాలంటే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళా. చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అంటున్నాడు. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, చాలా మంది దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవుణ్ణి ప్రేమించకుండా భర్తను ప్రేమిస్తూ ఉంటారు, పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు ఎక్కువగా. చూడండి, ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను తప్పిస్తానంటున్నాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని నిన్ను తప్పించటమే కాదు, నీకు ఘనతనిస్తానంటాడు. ఇందాక చదువుకున్నాం, దావీదు నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి గౌరవ ప్రభావములు నాకు కలిగి అంటున్నాడు. ఈరోజు అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను, నీ సమస్యలోంచి నిన్ను విడిపించి నీకు ఒక ఘనతనిస్తాను, నిన్ను ఘనపరుస్తాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి నిన్ను విడిపించడమే కాదు కానీ నేను నిన్ను గొప్ప చేస్తానంటున్నా. కానీ ఇప్పటి నుంచి దేవా నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నేను ఎవ్వరిని, నీ మొదటి ప్రేమ దేవుడై ఉండాలి. నీ మొదటి స్థానం దేవునికి ఇచ్చేవారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈరోజు విడిపిస్తాడు. ఈరోజు దావీదు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి త్వరగా నాకు సహాయం దయచేయ్యా, త్వరగా నాకు సహాయం కావాలి అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ఇదే సమస్య ఉందో కానీ ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి మరి ఆయన సన్నిధిలో మనం గోజాడుకునే వారిగా, బతిమలాడుకునే వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దావీదుకు సహాయం చేసిన దేవుడు నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించినట్లయితే దావీదు మరి నాతో పోరాడు వారితో నువ్వు పోరాడన్నట్లుగా దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకుంటున్నాడు, దేవుణ్ణి వెతుకుతున్నాడు, తన సమస్య అంతా కూడా దేవునికి చెప్పుకుంటున్నాడు. అలాగానే ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం కూడా గోజాడి, ఇది చాలా అత్యవసరమైన ప్రార్థన.
చాలా నాకు అర్జెంట్ ప్రేయర్స్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ, అలాగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడండి. దావీదుకు జవాబిచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే ఆయన్ని వెతకట్లేదు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఈరోజు ఇప్పటికైనా ఇక అన్ని ఆపేసి దేవుడి సన్నిధికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. మరి ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకుందాం, కృంగిపోకుండా దేవుడి సన్నిధికి వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. తండ్రి నీకు స్తోత్రం అయ్యా, అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మేమందరం కూడా నీకు ప్రతిష్ఠిత జనంగా స్థిరపరచబడాలని మేము ఆశపడుతున్నాం. అయ్యా నీకు స్తోత్రం. మరి మేము నీకు ప్రతిష్ఠిత జనంగా ఉండాలంటే మేము ఏ ఆజ్ఞలు పాటించాలి, ఏ మార్గాల్లో నడవాలో ఈరోజు మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నాయన వాక్యానం చేస్తున్న నన్ను నువ్వు మరుగుపరచు. మేమందరం నీ బిడ్డలం అయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం అండి. ద్వితీయోపదేశకాండం అంటేనే ఇది దేవుడు మనకు రెండోసారి చెప్తున్నారండి. ఇది 28వ అధ్యాయం 9వ వచనం దేవుడు మనకిస్తున్నారు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి. మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి, మరి ఏ ఆజ్ఞలు? ఈరోజు చెప్పబోతున్న వాక్యం అన్నమాట. ఈ రోజు వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించాలి, అంటే దాని ప్రకారంగా చెయ్యాలి. మరి అలా చేసి ఆయన మార్గంలో నడుచుకుని ఎడలా. మరి ఆయన మార్గం చూడండి, మనం ఈ లోపల మార్గం ఏంటి? ఎట్లా నడుస్తాం? మనకు అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేస్తాం, కీడు చేసిన వాళ్ళకి కీడు చేస్తాం. ఎవరైనా మనం కీడు చేసిన వాళ్ళు పడితే మనం నవ్వుతాం కదా, అది ఈ లోకపు తీరు. అయితే దేవుడి మార్గం ఏంటి? మనకి సువార్తల్లో దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పు, ఎవరైనా నీ చొక్కా లాక్కుంటే ప్యాంటు కూడా ఇచ్చే, ఎవరైనా ఒక మైల్ రా, నాతో రా, ప్లీజ్ రా అంటే 2 మైళ్ళు వెళ్ళు అన్నాడు దేవుడు. మరి నిన్ను అడిగిన వాళ్ళందరికీ ఇమ్మన్నాడు. నిన్ను అడిగిన వాళ్ళ వైపు ముఖం తిప్పుకోవద్దు అన్నాడు దేవుడు. అది దేవుడి మార్గాలన్నమాట. మరి ఆ మార్గాల్లో మనం నడుచుకుని అలా చేసినట్లయితే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో దేవుడు, దాని ప్రకారం మనం నడుచుకుంటూ దేవుడు మార్గాల్లో మనం నడిచినట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ప్రతిష్ఠిత జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రతిష్ఠ పరుస్తాం కదా. ఒక చర్చి కట్టామనుకోండి, ఒక బిల్డింగ్ కడితే అది మామూలు బిల్డింగే, కానీ ఏమంటారు? చర్చి డెడికేషన్ అంటారు. అంటే అది చర్చి కోసమే వాడతారనమాట. దానిలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు, డాన్సులు ఇలాంటివి చేయరు కదా. అది దానికోసమే ప్రతిష్ఠించబడుతుంది. అలా కొందరు ఏమంటారు? నేను ప్రతిష్ఠించుకున్నాను దీనికోసం అని. ఇప్పుడు మనం చూసామంటే నన్స్, ఫాదర్స్, క్యాథలిక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి? దేవుడి పరిచర్యకే ప్రతిష్ఠించుకున్నాము అని చెప్పేసి నన్నుగా మారుతారు. వాళ్ళు దానికి కొన్ని వాగ్దానాలు చేస్తారు, అట్లా చేస్తారు. మరి వాళ్ళు జీవితకాలం నేను ఇట్లాగా ఇలాగే ఉండిపోయి, అంటే పెళ్లి అవి చేసుకోకుండా, లోకంలో పడిపోకుండా ఇలా దేవుడి పరిచర్య చేస్తాను అని వాళ్ళు డెడికేట్ చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన మనందరి పాపాలని దానిలోంచి బయటికి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రతిష్ఠించుకుని వచ్చాడు. వచ్చి ఎన్ని కష్టాలైనా, నిష్ఠూరాలైనా, సిలువైన, మరణమైన అది సహించి ఆయన మనందరికీ రక్షణను అనుగ్రహించారు. ఆయన దానికి ప్రతిష్ఠించుకున్నారు దాన్ని. ఇప్పుడు మనందరం ఏం చేసి దేవుడు ఏమనుకుంటున్నాడు? వీళ్ళందరూ కూడా నాకు ప్రతిష్ఠిత జనం, అంటే నాకు డెడికేట్ అయిపోయిన వాళ్ళు, ఇంకా దేవుడి కోసమే అన్నమాట. మనం
అలా ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అయితే మనందరం కూడా మనందరం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నీకు ఇష్టంగానే నేను జీవిస్తాను, నీ కోసమే నేను జీవిస్తాను, నా జీవితం అంతా నీకే దేవా అని చెప్పేసి మనందరం మనం ప్రతిష్ఠించుకున్నాం. కానీ ఈ ప్రతిష్టతలో మనం నిలబడలేకపోతున్నాం, చాలా సార్లు పడిపోతున్నాం. మరి ఇలా పడిపోకుండా దీనిలో ఈ ప్రతిష్ఠితులు నేను దేవుడి కోసమే జీవించాలి అని అంటే, దీనిలోనే నిలబడాలంటే మనం ఏం చేయాలి? ఏ ఆజ్ఞలు మనం ఫాలో అయితే మనం ఇట్లా ప్రతిష్ఠిత జనంగా మనం స్థాపించబడతాం. అంటే దేవుడు ఎప్పుడు చూసి వీళ్ళు నా ప్రజలు అని అనుకుంటాడు. అలా లోకంలో కూడా వీళ్ళు దేవుడు ప్రజలు అనుకోవాలి అంటే మనం ఏ ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి. అయితే ఈరోజు దేవుడు మనకి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా 40:31 చెప్తున్నారు ఏమని? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం దేం చేయాలంటండి? యెహోవా కొరకు మనం కనిపెట్టుకోవాలంట, ఎదురు చూడాలంట, ఆయన కోసమే ఎదురు చూడాలి. మన ఆశ ఎక్కడ ఉండాలి? దేవుడి మీదే ఉండాలి. ఇప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు అంటే ఎవరు చూద్దాం. మనం ఇప్పుడు పాత నిబంధనలో మనం చూసినట్లయితే, మనం ఇక్కడ యాకోబుని చూసుకున్నాం అనుకోండి. యాకోబు వాళ్ళ మామగారి ఇంటికి వెళ్తే అక్కడ మామగారు ఒకళ్ళని ఇస్తానని చెప్పేసి, ఒక కూతుర్ని ఇస్తానని చెప్పి ఇంకొక కూతుర్ని ఇచ్చాడు. ఇంకొక కూతుర్ని ఇచ్చి అట్లా పాప 2 భార్యల కోసం 14 ఏళ్ళు పనిచేశాడు ఆయన. అయితే తర్వాత ఏమన్నాడు? సరే నీకు జీతం ఇస్తానని చెప్పేసి 10 సార్లు జీతం మార్చేశాడంట. ఇదిగో పొడలు నీకు, మచ్చలు నీకు, అట్లా 10 సార్లు మోసం చేశాడనమాట. అయితే మామూలుగా యాకోబు ఏం చేయొచ్చు? ఆ ఊర్లో పంచాయతీ ఉంటది కదా, ప్రతి ఊర్లోని ఏదో ఒక పంచాయతీనో ఊరు పెద్దలు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మా మావయ్య నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన గురించి అసలు ఒక ఫిర్యాదు చేసి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు పంచాయతీ పిలుస్తారు. ఏంటయ్యా లాభాను, నువ్వు ఇట్లా చేస్తున్నావంట, పాప అబ్బాయి వేరే దేశం అబ్బాయి కదా, వేరే ఊరు నుంచి వచ్చాడు కదా, ఇట్లా అన్యాయం చేయటం తప్పు కదా, అతని జీతం అతనికి ఇచ్చే అని చెప్పి ఇప్పించేవాళ్ళు కదా. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన ఏం చేశాడు? యెహోవా కొరకు ఎదురు చూశాడనమాట. ఆయన మీద, దేవా నేను ఇక్కడ ఉట్టి చేతులతో వచ్చాను, నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని నాకు కల కూడా ఇచ్చావు. అయితే ఈ దేశం అంతా, మరి నాకు ఆ వాగ్దానం దేశం అంతా నువ్వు నాకు ఇస్తానన్నావు, మరి నువ్వు నాకు సహాయం చేయి అని దేవుడి కోసం ఎదురు చూశాడు ఈయన. ఏ పంచాయతీకి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి సహాయాన్ని కోరలేదు ఆయన. అయితే మనకు తెలిసినట్లుగా దేవుడు అతనికి ఎంతో విస్తారమైన సంపద ఇచ్చి, ఎంతంటే ఆ ఊర్లో చాలా ధనికుడైపోయాడు, మామ కంటే గొప్ప ధనికుడైపోయాడు. ఎట్లా? ఆయన వాపసు వస్తున్నప్పుడు భూమి మొయ్యలేనంత సొత్తును తీసుకుని వచ్చాడంట ఆయన. అంత ధనవంతుడయ్యాడు. ఎందుకని? దేవుడి కోసం కనిపెట్టుకున్నాడు కాబట్టి. మనం రాజుల గ్రంథంలో అంతమంది రాజులు, ఈ రాజు ఎట్లా చేశాడు, ఈ రాజు ఎట్లా చేశాడని చదువుతా ఉంటే కొన్నిసార్లు అట్లకి బోరు కొడుతుంది. కానీ ఒక్కొక్క రాజు విషయం మనం చదివినట్లయితే, ధ్యానించినట్లయితే, ఆ రాజు ఎన్ని రోజులు దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టుగా నడుస్తా ఉన్నాడో, అతను అప్పుడు దాకా వాళ్ళ తండ్రి టైంలో అంత వాళ్ళ లాస్ లోకి వెళ్ళిపోయి, నష్టంలోకి వెళ్ళిపోయి, చెరలోకి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఏ రాజు అయితే దేవుడి మీదే మనసు పెట్టి దేవుడు చెప్పినట్టుగా నడిచాడంటే 3 ఏళ్లలోనే అతను బాగా స్థిరపడిపోయాడు, అతనికి ఆస్తి పెరిగిపోయింది, ఇంకా ఇంకా ఇన్ని బంగారం చేయించాడు అని చెప్పేసి రాస్తారు. మళ్ళీ ఎవరైతే దేవుడి మీద ఆధారపడకుండా ఆ విగ్రహాల వైపు తిరిగారు, అట్లు చేశారు, ఆ విగ్రహ పూజ చేశాడు అనగానే వెంటనే వాళ్ళ మీదకి శత్రువులు వచ్చేస్తారనమాట. అలా మన రాజుల గ్రంథం అంతా చూస్తే దేవుడి మీద ఆధారపడినప్పుడు ఎట్లా ఉంది, మళ్ళీ ఇట్లా బొమ్మలకు పూజలు చేసినప్పుడు వీటికి ఎలా ఉంది, ఆ 2 డిఫరెన్స్ దేవుడు బాగా క్లియర్ గా చూపిస్తాడు. ఇంకా అలా ప్రతి ఒక్కరు, ఇప్పుడు దావీదుని చూసుకున్నట్లయితే ప్రతి సమస్యలోనూ దేవుడి మీద, దేవా నాకు ఇంత ఆస్తుంది, నాకు ఎన్ని సోల్జర్స్ ఉన్నారు, ఎంతమంది, అదేం లేదు, దేవా శత్రువు వచ్చాడు, నువ్వే నాకు సహాయం చేయి, త్వరగా నాకు సహాయం చేయము, అర్జెంట్ ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు పాపం ఆయన జీవితకాలం. నేను శ్రమల పాలైపోయానయ్యా, దీనుడనైపోయానయ్యా అని. మరి ఆయనకి పోనీ కోర్టు లేదా, ఆయనకి సైనికులు లేరా? మరి ఎందుకని ఆయన దేవుడి మీదే ఆధారపడ్డాడు?
అది దేవుడి కోసం ఎదురు చూడటం అంటే. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుడు నా జీవితంలో చేసే వరకు నేను ఇంకెవ్వరి దగ్గరికి సహాయానికి వెళ్ళను అనుకోవటమే అది ఎదురు చూడటం అంటే. ఎట్లా మనకి దేవుడు అయ్యగారు చెప్పే బోధలో అయితే అసలు మళ్ళీ మారు అన్నం కూడా అడగరంట. అంటే ఒకసారి భోజనం అన్నం పెడితే మళ్ళీ ఇంకొంచెం అన్నం పెట్టాను కూడా అడగరంట. దానికి కూడా దేవుడి మీద ఆధారపడతారంట. ఏంటి దేవా, నువ్వు నాకు తినాలి, నేను తినాలి అంటే నువ్వు పెట్టించు, లేకపోతే పెట్టించబాకని. అబ్బా ఎంత ఆధారపడటమా అనుకుంటా నేను. భార్యలు కూడా భర్తలు అడగకూడదంట ఏదీను. నాకు ఇది కావాలి కొని పెట్టండి, లేకపోతే ఇది కావాలి అని అడగకూడదంట. ఇవి అలా దేవుడి మీద మనం ఆధారపడటం అభ్యాసం చేసుకోవాలన్నమాట. దేవుడే ఇవ్వాలి, దేవుడే చేయాలి అని చెప్పేసి దేవుడి కోసం మనం ఎదురు చూడాలి. అలా మనం చూడటం అభ్యాసం చేసుకుని దేవుడే చేయాలి అనుకున్నట్లయితే, నేను ఇది బాగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. అయితే ఏదైనా ప్రాబ్లంలో ఒక ఆలోచన ఏం చేయాలి నెక్స్ట్ అంటే, నేను ఎప్పుడు మా వారిని ఏం చేద్దామండి అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఆలోచన నేను ఫాలో అయితే దేవుడు ఎప్పుడు నాకు ప్రాబ్లమ్స్ కలగజేసేవాడు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లో చిక్కుపోయేదాన్ని. అబ్బా ఎందుకులే అని చెప్పి అప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. నా సొంతగా కానీ ఇంకెవ్వరి దగ్గర అడ్వైస్ తీసుకున్నా దానిలో నేను చిక్కుపడిపోతాను. అందుకని మరి ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఏం చేయాలి దేవా, ఈ పరిస్థితి ఏంటి, ఇంట్లో ఎవరికి చెప్పకముందే, మా హస్బెండ్కి చెప్పకముందే ఈ పరిస్థితులు ఏం చేయాలి, ఏ డెసిషన్ చేయాలి అని ముందు దేవుడి దగ్గరికి వెళ్తా. దేవుడు చెప్పిన తర్వాతే అప్పుడు మా వారి దగ్గరికి వచ్చి ఇట్లా ప్రాబ్లం ఉంది, దీనికి ఇలా చేద్దాం అని చెప్పేసి సొల్యూషన్ కూడా నేను చెప్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆయన సొంత బ్రెయిన్ పెట్టకుండా మళ్ళీ అనవసరంగా మేము ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోకుండా అలా దేవుడి కోసమే, దేవుడే చేయాలి, దేవుడు ఏ ఆలోచనిస్తే అదే, దేవుడు ఎలా నడిపిస్తే అలా మనం దేవుడి కోసం ఎదురు చూసే వాళ్ళు ఏమవుతారంట, అప్పుడు వాళ్ళు నూతన బలం పొందుకుంటారంట. నూతన బలం పొందుకుని పక్షిరాజు రెక్కలు చాపి పైకి పక్షిరాజు వలె. పక్షిరాజు అంటే ఈగల్ ఏం చేస్తుందంటండి, తనకి ఈగల్ లైఫ్ స్పాన్ 40 years, ఒక 40 ఏళ్ళు అనమాట. 40 ఏళ్ళు బతికిన తర్వాత ఈగలు ఏం చేస్తుందంటే ముసలిదైపోయి ఇంకెగరలేదు, పక్షిరాజు ఎగరలేదు పైకి, ఇంక తుఫాన్ వచ్చినా దానికి పైకి ఎగరలేదు అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే బాగా ఎత్తైన కొండ మీదకి, అక్కడ పాములు ఏమి రాలేనటువంటి ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి దాని రెక్కలన్నీ, దాని ఈకలు ఉంటాయి కదా, ఈకలన్నీ పీకేసుకుని ఆ ముక్కుని ఎరకొట్టేసుకుని, ఆ రాయికేసి కొట్టుకుని ముక్కుని ఎరకొట్టేసుకుని ఏం చేస్తుందంటే ఎండలో దాని శరీరం మీద ఇంకేం రెక్కలు, ఆ ఎండలో దాని శరీరాన్ని అట్లా పరిచి ఉంటదంట. అలా పరిచున్నప్పుడు ఆ టైంలో ఎవరైనా శత్రువు వచ్చినా, పాము వచ్చి తినేసినా అది ఎగరలేదు, ఇంకా దాని ముక్కు లేదు, దాన్ని కాపాడుకోలేదు. అలాంటి పరిస్థితి అనమాట. అలా ఎండలో ఉన్నప్పుడు దానికి కొన్ని రోజులకి ఏమవుతుంది, కొందరు చచ్చిపోతారు, కొన్ని పక్షులు చచ్చిపోతాయి, కొన్ని బతుకుతాయి. అట్లా కొన్ని అయితే మళ్ళీ ఈకలు వస్తాయంట, మళ్ళీ ముక్కు వస్తుందంట. ఇప్పుడు ఇంతకు ముందు ఎంత హైట్లు ఎగరగలిగిందో రెండోసారి ముక్కు వచ్చి ఈ రెక్కలు వచ్చినప్పుడు దానికంటే ఇంకా ఎక్కువ హైట్లు ఎగరగలదంట. అలా అసలు రెక్కల చాపి అంటే ఇప్పుడు మన శక్తి అంతా అయిపోయింది, ఇంకా ఇది నేను చెయ్యలేను అనే పరిస్థితి. కొందరిని మనం తట్టుకోవాల్సి వస్తుంది, కొందరిని మనం మనకి లైఫ్ లోనే మనకు బాగా ప్రాబ్లం చేసే వాళ్ళు ఉంటారు. అత్తమామలు అయి ఉండొచ్చు, లేకపోతే ఒకసారి భర్తతో కూడా చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉద్యోగంలో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, అప్పుల్లో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. వీళ్ళు మరి ఏమవుతుందంటే అసలు ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను అసలు వీళ్ళతో ఉండలేను, ఈ పరిస్థితి నా వల్ల కాదు అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు యెహోవా కొరకు, అప్పుడు దేవా నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా వల్ల అయితే కావట్లేదు, నన్నేం చేయమంటావు అని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ పరిస్థితిని కూడా తట్టుకోగల శక్తి దేవుడిస్తాడనమాట. అలా ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు అలేక పరిగెత్తుదురు. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, అలసిపోం. ఎందుకంటే ప్రతిదాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చేస్తా ఉంటే టెన్షన్ ఉండదు కదా, అలా లేకుండా మనం పరిగెడతాం. ఇంకా సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ జీవిత కోసం చాలా మంది అంటారు, అబ్బా అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు ఈ లైఫ్, ఈ ఉద్యోగం నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని ఏదటం నా వల్ల కాదు అంటారు కదా. మనకైతే అలసట ఉండదు, ఎందుకంటే అన్ని ఒక్కొక్క ప్రాబ్లం దేవుడు చెప్పడం, దేవుడు చేస్తాడు. ఇంకేం భయం, మనం ఈజీగా మన లైఫ్ లీడ్ చేసేయచ్చు అనమాట. అలా మరి దేవుడికి ప్రతిష్ఠిత జనంగా మనం ఉండాలంటే ఏం చేయాలి, దేవుడికి ప్రతి దానికి దేవుడి కోసమే ఎదురు చూసేవాళ్ళలాగా ఉండాలి.
ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు ఏదైనా ప్రాబ్లం రాగానే ఇప్పుడైతే కోర్టులకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. ఇట్లా కోర్టులకు వెళ్ళటం కానీ, పంచాయతీలకు వెళ్ళటం కానీ, వాళ్ళు ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో, నాకు ఇప్పుడు ఆ డబ్బులు కావాలి, మా ఇంట్లో వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో, మా అన్నయ్య సహాయం చేస్తాడేమో, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళని అడిగి చూద్దాం, వీళ్ళని అడిగి చూద్దాం. ఇలా చేస్తే మనం దేవుడికి ప్రతిష్ఠిత జనంగా మనం స్థాపించబడం. దేవుడి మీదే ఆధారపడి యెహోవా కొరకు మనం ఎదురు చూస్తే ఆయనకి ప్రతిష్ఠిత జనంగా స్థాపించబడతాం. తర్వాత ఇంకొకటి, మనం ఇక్కడ దేవుడిలోకి వచ్చిన తర్వాత మనకు పౌలు భక్తుల యొక్క ఎగ్జాంపుల్ దేవుడు చెప్తున్నారు. సంఘాన్ని పౌలు భక్తుడు ఏం చేశాడు, ఈ ఈ అపోస్తులందరూ కూడా, పేతురు, యోహాను, వీళ్ళందరూ యెరూషలేములో యూదులకి వీళ్ళకి పరిచయం చేస్తున్నారు. అయితే ఫస్ట్ టైం పేతురు అయితే కొర్నేలి కుటుంబానికి వెళ్ళాడు. అతను అన్యజనుడు, అతనికి వాక్యం చెప్పి అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ తర్వాత ఈ పౌలు భక్తుడిని అయితే దేవుడు ఏమన్నాడు, నువ్వు అన్యజనులకి నిన్ను నేను అపోస్తులుగా పంపిస్తున్నాను అన్నాడు. అయితే ఈ మనకు తెలిసినట్టుగా పౌలు భక్తుడు అయితే రోమాకి, ఇంకా ఇది కొరింతికి, ఎఫెసీ, గలతి, ఇదే ఈ ఫిలిప్పి, తెస్సలోనిక, ఈ ఊర్లన్నీ తిరుక్కుంటా వీళ్ళందరికీ కూడా ఆయన పరిచయం చేస్తా ఉన్నారు. అయితే ఎఫెసీ చర్చికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ కొందరికి గలతీ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు యూదులు వచ్చి, ఏంటి మీరేంటి సున్నతి పొందుకోవట్లేదా, సున్నత ఖచ్చితంగా పొందుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరినీ వాళ్ళు మీరు ఖచ్చితంగా పొందుకుంటేనే మీరు దేవుళ్ళో ఉన్నట్టు, లేకపోతే దేవుళ్ళో ఉన్నట్టు కాదు అని చెప్పేసి చెప్పటం వలన అక్కడికి చర్చ్ మెంబర్స్ కన్ఫ్యూజన్ వచ్చేసి, అయ్యో ఇదేంటి పౌలు మనకి చెప్పలేదు కదా సున్నతి పొందుకోవాలని, వీళ్ళొచ్చి సున్నతి పొందుకోవాలంటున్నారు, ఇప్పుడు సున్నతి పొందుకోవాలా వద్దా, పొందుకోకపోతే మళ్ళీ మన క్రైస్తవం కాదేమో అని వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్, ఒక సందిగ్ధం వచ్చిందనమాట. అయితే మనం పౌలు భక్తుని చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు గలతీలు ఏమంటాడు, అంటాడు, అసలు నాకు దేవుడే నేర్పించాడు, నేను మనుషులకి ఎవ్వరూ నాకు నేర్పించలేదు, నేను నాకు ఇట్లా దమస్కులోంచి నాకు కళ్ళు పోయిన తర్వాత, నేను కళ్ళు తెరుచుకున్న తర్వాత నేను అరేబియాకి వెళ్ళి 3 సంవత్సరాలు దేవుడి దగ్గర బాగా ప్రార్థన చేసి అన్ని నేర్చుకుని వచ్చాను. ఆయన ఎట్లా చెప్తా అంటే కొరింథీ సంఘంలో, ఆ కొరింథీ గ్రంథంలో ఆయన 3వ పరలోకానికి వెళ్ళాడంట, ఆయన 3వ ఆకాశంలోకి వెళ్ళాడంట, అసలు మనుష్యులు విననటువంటి సంగతులు విని వచ్చాడంట. అలాంటి గొప్ప నడిపింపు పౌలు భక్తుడిది. ఆయనకి అలాంటి పరిచర్య, బలమైన పరిచర్య. ఎలా అంటే 14 పుస్తకాలు రాశాడు ఆయన బైబిల్లో. అందరికంటే ఎక్కువ పుస్తకాలు రాసింది పౌలు భక్తుడే. ఆయనకి ఎన్నో దర్శనాలు, దేవుడు ఆయనకి సమాధానం ఇవ్వటం, ఇంత పెద్ద నడిపింపున్న పెద్ద అపోస్తులుడు ఆయన. అయితే ఆయన సంఘానికి ఇట్లాగా మీరు ఇప్పుడు సున్నతి పొందుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం, యెహోవా కొరకు కనిపెట్టుకోవాలంటే ఇప్పుడు ప్రార్థన చేసి, దేవా నేనేం చేయాలి, వీళ్ళు సున్నతి పొందుకోవాలా పొందుకోకూడదా అని అడుగుంటాడు కదా ఆయన. అప్పుడు దేవుడు ఆయనకి వద్దు సున్నతి తీసుకోపోయినా పర్వాలేదు అని చెప్పబట్టి ఆయన గలతీ పుస్తకం అంతా రాశారు ఆయన. అయితే మరి ఇప్పుడు ఆయనకి దేవుడు చెప్పింది సంఘానికి చెప్తే సరిపోతుందా? ఈయన ఏం చేశారు, పౌలు భక్తుడు తర్వాత ఆయనతో పాటు ఉన్న బర్నబాసు ఇద్దరు కలిసి యెరూషలేంకి వెళ్ళారు. యెరూషలేంకి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారు, పౌలు, యోహాను, ఇంకా జేమ్స్, యాకోబు, వీళ్ళందరూ కూడా అక్కడున్న పెద్దలందరినీ కలిసి ఎట్లా ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ యెరూషలేం నుంచి కొందరు వచ్చి మీరు సున్నతి పొందుకుంటేనే రక్షించబడతారు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారనమాట. మీటింగ్ పెట్టుకుని అప్పుడు కొందరేమో లేదు వాళ్ళు ఖచ్చితంగా సున్నతి పొందుకోవాల్సిందే అన్నారు. అంటే అప్పుడు పేతురు లెగిసి అంటాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది మీకు తెలియను. అయితే వాళ్ళకి మనకి ఏ భేదం చూపించకుండా ఇదండి అపోస్తుల కార్యం 15వ అధ్యాయం తీద్దాం. అక్కడ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 7వ వచనంలో పేతురు చెప్తున్నారు అనమాట. ఓకే,
మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములు విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు అని పేతురు భక్తుడు చెప్పాడు. చెప్తే అప్పుడు యాకోబు ఆయన లేచి, సరే ఇప్పుడు అనవసరంగా మనం అన్యజనుల మీద ఎక్కువ భారం పెట్టొద్దు, మనం ఏం చేద్దామంటే మనకే ఇది సున్నతి ఇవన్నీ కష్టంగా ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి చెప్పడం ఎందుకు అని చెప్పేసి, మీరు విగ్రహాలకు పూజించింది ఏమీ తినొద్దు, విగ్రహాలతో కలవద్దు, ఇలా మీరు ఉండండి అని చెప్పి ఆ లెటర్ రాసి ఏం చేశారు, మళ్ళీ పౌలు బర్నబాస్తో కూడా, మా దగ్గర నుంచి కొందరు వచ్చి మీకు అందరు కన్ఫ్యూజన్ కలగజేస్తున్నారు, వాళ్ళు మేము పంపించలేదు, మీరు సున్నతి పొందుకోకపోయినా పర్వాలేదు అని మాకు పరిశుద్ధాత్మునికి మాకు ఇట్లా తెలిసింది, మాకు అనిపించింది అని యాకోబు భక్తుడు చెప్తారనమాట. మాకు పరిశుద్ధాత్ముడికి అంటే వీళ్ళకి మనకు ఒక్కడి తోస్తే చాలదు, మనకు కూడా జీవితంలో ఏమవుతుందంటే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, లేదు దేవుడు నాకు చెప్పాడు కదా ఇదే రైట్ అని చెప్పేసి మనకు తెలిసిన దాన్నే గట్టిగా పట్టుకుంటాం. మళ్ళీ ఇంకొకరు మనకి అగ్రీ చేయకపోయినా మనం ఒప్పుకోం అనమాట. లేదు నాకు చెప్పాడని వాదిస్తానే ఉంటాం. మరి ఎంత పెద్ద అపోస్తలున్న పౌలు ఏం చేశాడండి? ఆయన అయితే సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి, ఇలా మాకు ఇట్లా సందిగ్ధం వచ్చింది, ఏం చేయమంటారు, ఏది రైటు అని చెప్పంగానే వాళ్ళందరూ కూర్చొని పరిశుద్ధాత్ముడితో బాగా ప్రార్థన చేసి వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయానికి వచ్చి మీరు ఏం చెప్తున్నారు, లేదు మీరు ఇట్లా సున్నతి పొందుకోక్కర్లేదు అని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. మనలో కూడా చాలా సార్లు ఇది దేవుడు నాకు చెప్పాడు, ఇదే రైట్, నేను ఇంకెవ్వరిని పట్టించుకోను, ఎవరి జోలి అంటే ఎవరికి నేను తలదించను, ఎవరి దగ్గర నేను ఇది చేయను అని చెప్పేసి మనం ఉంటున్నామేమో. బైబిల్ ఎట్లా చూపిస్తుందో మనకి, ఏ పద్ధతి నేర్పిస్తున్నాడు దేవుడు మనకి? పౌలు భక్తుడే వెళ్ళి, పౌలు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, దేవుడి దగ్గర నేర్చుకున్నాడు డైరెక్ట్ గా. కానీ ఆయన సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు అని వాళ్ళందరూ కూర్చుని, సంఘం అంతా కూర్చుని ఒక డెసిషన్ చేసి, పెద్దలందరూ కూర్చుని ఒక లెటర్ రాసి, ఆ లెటర్తో పాటు వాళ్ళు ఎవరిని పంపించారు, బర్సబాస్ అని ఒక ఆయన్ని, తర్వాత శీల అని ఆయన్ని వీళ్ళతో పంపించి ప్రతి సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తులందరినీ మీరు బలపరచండి, మేము మిమ్మల్ని పంపించామని చెప్పండి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఫాలో అయ్యారనమాట వాళ్ళు. మనం చాలా సార్లు ఈ హైరార్కీ అంటే ఈ ఈ ఈ పాస్టర్ తర్వాత మనం ఉన్నాము, పాస్టర్ చెప్పిన మాటలు మనం వినాలి, ఇవన్నీ చాలా సార్లు పక్కన పెట్టేస్తాం. నాకు దేవుడు చెప్పాడు ఇంతే అన్నట్టుగా ఉంటాం. మరి మనకంటే ముందు, మనకంటే ఎవరైతే భక్తులుగా ఉన్నారో, మనల్ని పిలిచిన వాళ్ళు, మన పాస్టర్లకు మనం లోబడి ఉండాలి, వాళ్ళ కింద తగ్గించుకుని ఉండాలి. ఒక సందిగ్ధం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇది సెటిల్ చేసుకోవాలి అనే జ్ఞానం కోల్పోతున్నాం. చూడండి, సంఘంలో ఎక్కువగా అలాగే జరుగుతుంది కదా. పాస్టర్ మాట వినరు, పాస్టర్కి చర్చ్ మెంబర్స్కి గొడవ, చర్చిలోనే 4-5 పార్టీలు అయిపోతాయి. మరి ఇదంతా దేవుడు చిత్తానుసారంగా జరుగుతుందా? ఇది దేవుడి పద్ధత కాదు. అలా కాకుండా మనలో ఎక్కడైనా వస్తుందేమో, దేవుడు నాకు చెప్పాడు, నేను ఇంకెవరితోటి నాకు అనవసరం, నాకు దేవుడు చెప్పింది నేను చేస్తాను కాదు. మనందరం ఐకమత్యంతో ఉండాలి. ఒకరి కింద ఒకరికి మనకంటే పై వాళ్ళకి నాయకులు మనం గౌరవించే వాళ్ళలాగా ఉండాలి. ఏదైనా సందిగ్ధం వస్తే మన నాయకుల దగ్గరికి వెళ్ళి ఒక డెసిషన్ తీసుకుని దాని ప్రకారం వాళ్ళ నిర్ణయానికి మన తలయొగ్గే వాళ్ళలాగా ఉండాలి. అలా కాకుండా నేను వినను, నేను నా ఇష్టానుసారంగా వెళ్తాను, నాకు దేవుడు చెప్పాడు, నాకు పెద్ద లీడింగ్ ఉంది అనుకునే వాళ్ళు త్రోవ తప్పిపోయే అవకాశం ఉండొచ్చు. మనం జాగ్రత్త పడదాం. ఏమంటాడు, వేరవ గోడవారు ఏమవుతాడంట, ఓకే, అది వివేకం కాదు. మరి ఎక్కడైనా మనం వేరవుదాం, నా సొంత ఆలోచన ప్రకారం నడుద్దాం, నాకే ఎక్కువ తెలుసు, దేవుడు నాకే నేర్పించాడు అనుకున్నామా, పడిపోయే స్థలంలో మనం ఉన్నాం. అలాంటి మనం ఎప్పుడు కూడా మన పై నాయకులకి మనం తగ్గించుకుని వాళ్ళ కింద వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళు చెప్పింది మనం వినేవాళ్ళలాగా, దాన్ని అనుసరించే వాళ్ళలాగా ఉండాలి. అలా మనం ఉన్నట్లయితే అప్పుడు మనం దేవుడికి ప్రతిష్ఠిత జనంగా మనం స్థాపించబడతాం. చూడండి, ఇప్పుడు 2 చెప్పాడు దేవుడు. ఒకటి, ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడాలి. రెండోది ఏంటి, మనకంటే ముందు నాయకులకి నాకు తెలుసు, నా సొంత ఆలోచనలో వెళ్తాను అనకూడదు.
ప్రతిదానికి మనకి ఏదైనా ఒక డిస్ప్యూట్, ఏదైనా ఒక సందిగ్ధం వచ్చింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది, మన పై నాయకులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మనం ఒక నిర్ణయం చేసి, ఏ నిర్ణయం దేవుడి దయ వల్ల మనకి ఇవ్వబడిందో, పరిశుద్ధాత్ముడి వల్ల ఇవ్వబడిందో దానికి తలయొగ్గే వాళ్ళలాగా ఉండాలి. దాన్ని తోసివేసే వాళ్ళలాగా మనం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనం ఏం చేయబడతాం? దేవుళ్ళో ప్రతిష్ఠిత జనంగా మనం స్థాపించబడతాం. చాలా సార్లు మనకు అనిపిదే, లేదు నాకు దేవుడు నేర్పించాడు, ఇది నాకు నేర్పించాడు. చాలా మంది అలా అన్నవాళ్ళు, లేదు అలా అన్నవాళ్ళు త్రోవ తప్పిపోతారు. వాళ్ళకి ఎక్కడ త్రోవ తప్పిపోతున్నారో తెలియదు. అందుకనే ఎక్కువ మంది ఆలోచనకర్తలు ఉండటం ప్రయోజనకరం అన్నాడు దేవుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన సొంత లీడింగే. పౌలు భక్తుడు ఏమనుకున్నాడు? నేను ఆసియాకి వెళ్దాం అనుకున్నాడు. ఆయన బాగా ప్రేరేపణ వచ్చింది. కానీ ఆయనకి కల్లో దేవుడు ఒక మాసిదోనియా సంఘస్థుడు కనిపించి, ఆ డ్రెస్ వేసుకున్న అబ్బాయి, మాసిదోనియా లాగా వాళ్ళ బట్టల్లాగా వేసుకున్న అబ్బాయి కనిపించి, ప్లీజ్ మా దగ్గరికి రండి అంటే, ఇప్పుడు ఆయనకు అర్థమయ్యి, ఓ ఆసియా కాదు మాసిదోనియాకి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఏమైంది? ఎంతో మంచి శ్రేష్టమైన సంఘం అక్కడ కట్టబడింది. వాళ్ళ భ్రాతృత్వం ఎంత గొప్పదంటే, వాళ్ళంట ఏం చేసేవాళ్ళంట, వాళ్ళకి చందా వేయడానికి డబ్బులు. కానీ వాళ్ళు పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము రేపు పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి నీకు అప్పు తీరుస్తాను, నాకు ఇంత డబ్బులు ఇవ్వు, ఒక 100 రూపాయలు ఇవ్వు అని చెప్పి ఆ 100 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని దానం చేసేవాళ్ళంట. యెరూషలేములో భక్తులకు తీసుకెళ్ళాలి డబ్బులు అంటే, వాళ్ళు ఇంకో అప్పు తెచ్చి మరీ ఇచ్చేవాళ్ళంట. మనం ఏమనుకుంటాం? నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు అనుకుంటాం. కానీ వీళ్ళు ఎంత మంచి సంఘం అంటే, అప్పు తెచ్చి మరీ దానం చేస్తున్నారు. అంత మంచి సంఘం కట్టబడింది. మరి ఇక్కడ ఎప్పుడు దేవుడు నడిపించినట్లుగా పౌలు భక్తుడు నడిచినప్పుడు. అయితే ఇప్పుడు కానీ చాలా సార్లు మనం ఏం చేస్తాము? మనం దేవుళ్ళ ప్రతిష్ఠించబడాలంటే సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. యెహోవా ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. చూడండి, మాసిదోనియా సంఘం అయితే అప్పు చేసి ఇస్తున్నారు. మరి కొరింథీ సంఘం అయితే ఇవ్వాలా ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఇంకా దాన్ని డిలే చేస్తున్నారు అనమాట, దాటేస్తున్నారు. అయితే పౌలు భక్తులు వాళ్ళ బతిలాడుతూ రాస్తున్నారు అన్నమాట లెటర్. నేను అందరికీ చెప్పాను, మీరు మరి ఆ రోజులు ఏమైందంటే యెరూషలేములో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మిగిలిన సంఘాల వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం డబ్బులు కలెక్ట్ చేసి యెరూషలేములో ఉన్న అక్కడ వాళ్ళకి పంపిద్దాం, పరిశుద్ధులకు పంపిద్దాము, ఆ చర్చికి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. హెల్ప్ చేద్దాం అనుకుని అయితే ఒక్కొక్క సంఘం 1 సంవత్సరం ఇచ్చారు. 2వ సంవత్సరం ఇవ్వటానికి వాళ్ళు డిలే చేస్తారన్నమాట. ఇవ్వాలా అని. అప్పుడు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను కొందరు పంపిస్తాను, వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ డబ్బులంతా కలెక్ట్ చేసుకుని తీసుకొస్తారు, మేము తీసుకెళ్లి యెరూషలేములో ఇస్తాము. కానీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు గనక రెడీగా లేరనుకోండి, ఇవ్వటానికి అందరూ ఇప్పుడు ఇవ్వాలని వాళ్ళకి డబ్బులు కలెక్ట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో పౌలు భక్తులు ఎంత గర్వంగా వీళ్ళ గురించి చెప్పాడు, వాళ్ళకి వీళ్ళు భలే మంచి సంఘం, భలే సందాలు ఇస్తారు అని చెప్పాడు, ఇక్కడికి వస్తే వీళ్ళేంటి ఏమి ఇవ్వట్లేదు ఏంటి, ఇలాంటి సంఘం ఏంటి అని అనుకుంటారు. అప్పుడు నాకు అవమానం అవుతుంది. అందుకని మీరు ముందే రెడీగా అనుకున్న వాళ్ళు, కరెక్ట్ గా రెడీగా ఉన్నవాళ్ళు ఇచ్చేసేయండి అని చెప్పేసి, తనగకయు బలవంతముగా కాకయు ప్రతివాడు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. మనందరం కూడా అనుకుంటాం ఇది. మరి ఏ విషయంలో ఇవ్వటం అండి? ఒకటి, దేవుడికి మన దశంభాగాలు ఇవ్వటంలో కానీ, ప్రతిష్టార్పణలు ఇవ్వటంలో కానీ వాటిలో అయి ఉంటది. రెండోది ఏంటి? ఎవరికైనా దానం చేయటంలో కానీ అయి ఉంటది. అయితే ఫస్ట్ లో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇది టైత్ అవి ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ మొత్తం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం అబ్బా ఇంత ఇస్తున్నా, ఇంత ఇవ్వాలా అనిపించేది అనమాట. అనిపిస్తే అమ్మో ఇంత డబ్బులా అనిపించేది. అయితే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళే, దేవా నాకు ప్రతిసారి ఇట్లాంటి మనసు వస్తుంది, మరి నేనేం చేయాలి? నాకు ఇలా అనుకోవటం నాకు ఇష్టం లేదు, కానీ నాకు తెలియకుండానే ఆ మనసు నాకు వస్తుంది. మరి ఇప్పుడు నేను దీన్ని జయించాలంటే నేనేం చేయాలి అని అడిగాను దేవుడు.
అయితే దేవుడు అన్నాడు, నువ్వు ఈ చందా ఎందుకు ఇస్తున్నావంటే, నీకు దేవుడు ఎంత దర్శనాలు ఇస్తున్నాడో, నీకు ప్రతి నిర్ణయంలో నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడు చెప్తున్నందుకు, నీకు ఇచ్చే దర్శనాలు బట్టి, లేకపోతే నీకు నేర్పిస్తున్న దేవుడు వాక్యంలో బాగా లోతుగా ఎట్లా నేర్పిస్తున్నాడో, వీటిలన్నిటి గురించి దేవుడికి నువ్వు కృతజ్ఞతలు చెప్తూ చందా ఇవ్వు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ రోజు నేను టైత్ ఇవ్వాలంటే, ఆ రోజు దేవా ఈ నెలలో నువ్వు ఇచ్చిన అన్ని కళలకి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన నడిపింపుకి నీకు వందనాలని నేను బాగా కృతజ్ఞతతో ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే దేవుడు ఎన్నో చెప్పి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఒక తప్పు చేయబోతున్నానంటే ఆ తప్పు ఎట్లా చేయకూడదు అని చెప్పేసి దేవుడు ముందే చూపిస్తాడనమాట. ఇక్కడ ఈ రోజు నీకు కోపం వస్తుంది అని చూపిస్తాడు. చూపించినప్పుడు అప్పుడు నేను ఆ రోజు అమ్మో ఈ రోజు కోపం వస్తుంది అంటున్నాడు కదా, నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటా. కోపం రాగానే, నిజంగా పరిస్థితి రాగానే, దేవా నన్ను సారీ, నాకు కోపం వచ్చింది, నేను దీనిని జయించాలి అని అంటాను. అలా ప్రార్థన చేసుకోగానే దాని నుంచి బయటపడగలుగుతున్నాను, ఎందుకంటే దేవుడు ముందు చెప్తున్నాడు గనక. అదే గనక దేవుడు చెప్పలేదనుకోండి, ఏ క్షణంలోకి వెళ్ళిపోతాం. ఈ కోపం బట్టో ఏదో వచ్చి మళ్ళీ రోగమో జబ్బు వచ్చి దాని నుంచి బయటపడటానికి చాలా కష్టం అవుతుంది. దానికంటే దేవుడు ముందే చెప్తున్నాడు కదా, ఎక్కడైనా కృంగిపోతే ధైర్యపరుస్తాడు, ఎక్కడైనా కనుక గర్విస్తే కనుక తగ్గించుకోమని చెప్తాడు. ఇట్లా ప్రతిదీ రోజు చెప్పి నడిపిస్తున్నాడు. ఎట్లా అంటే పాదాలకు రాయి తగలకుండా నడిపిస్తున్నాడు. దానికి ఎన్ని డబ్బులు ఇస్తే అది తీర్చుకోగలం కదా. దేవుడు చెప్పేదానికి రోజు దేవుడు మనల్ని ఇప్పుడు సరి చేస్తున్నాడు మనల్ని. ఇట్లా మనం వాక్యం సండే మనకు వాక్యం చెప్తున్నాడు, ట్యూస్డే వాక్యం చెప్తున్నాడు, రోజు వాక్యాలు చెప్తున్నాడు. మరి ఇవన్నీ చెప్పబట్టి మనం ఎన్నో తప్పుల్లోంచి మనల్ని మనం సరి చేసుకుంటున్నాము. ఎక్కడో మనం కృంగిపోయినప్పుడు దేవుడు ధైర్యం చెప్తున్నాడు. మరి ఇవన్నిటికీను మనం దేవుడికి కృతజ్ఞత చెప్తూ మనం ఏం చేయాలి, మనం ఇవ్వాల్సిన టైప్స్ ఇచ్చేయాలన్నమాట. పాస్టర్ గారు ఎక్కడో ఉన్నారు, అక్కడికి ఏంటి ఆయన మనకి ఏమైనా రోజు పరిచయం చేస్తున్నారా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని అనిపిస్తుంది మనసుకి. కానీ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. మనం ఇచ్చే డబ్బులు ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం. దేవుడు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడుతున్నాం అంతే కదా. అయితే మనం ఎవరికి కృతజ్ఞత చెప్తూ ఇవ్వాలి? దేవుడికి. నాకు నువ్వు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు, ఇంతమంది నా కోసం లేపినందుకు నీకు వందనాలు, నాకు కష్టం వస్తే 10 మందితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవా, దానికి నీకు వందనాలు అని దానికి కృతజ్ఞతగా మనం సందాలిస్తున్నాం. అందుకని సనుక్కుంటే ఇవ్వకూడదు అనమాట. అలాంటి మనసు వచ్చింది అనుకోండి, మనకి చాలాసార్లు వస్తుంది డబ్బులు ఇవ్వాలంటే, అబ్బా నాకే కష్టాలు ఉన్నాయి కదా, నాకే ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఇవ్వాలా, ఈ డబ్బులు ఎంత పనికొస్తాయి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి, ఎవరికైనా సహాయం చేయాలంటే, పేదలకు సహాయం చేయాలన్నప్పుడు, అయితే నేను చందా అయితే ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేసేదన్న, దానికి అసలు నేను ఆలోచించేదాన్ని కాదు. కానీ ఎవరైనా సహాయం అడిగితే నాకు మాత్రం అంటే ఇవ్వటానికి నా మనసు వచ్చేది కాదు. అయితే దేవుడు చాలాసార్లు దాని గురించి కలిచ్చారనమాట. అలా అంటే ఎవరికైనా సహాయం చేయబట్టి నేను చాలా కష్టాల నుంచి బయట దేవుడు తప్పిస్తున్నాడు నన్ను అని చెప్పేసి. అయితే నువ్వు కనుక ఇవ్వకపోతే నువ్వు కష్టాల్లో పడిపోతావు అని కూడా, కష్టాలు కూడా చూపించాడు దేవుడు నా కళ్ళు. ఇంకప్పటి నుంచి ఏమనుకున్నానంటే, ఎందుకు ఇట్లా ఊరికే ప్రతిసారి ఎవరైనా డబ్బులు అడిగినప్పుడల్లా నాకు కోపం వస్తుంది, ఎందుకు కష్టపడవచ్చు కదా, అది కదా ఇది కదా అనిపిస్తుంది. ఎందుకు ఇది అట్లా మనసులో ఫీల్ అవ్వటం, సనుక్కుంటూ ఇవ్వటం, ఇస్తున్నాం కానీ సనుక్కుంటూ ఇస్తున్నాం, గొనుక్కుంటూ ఇస్తున్నాం, అబ్బా ప్రతిసారి అడుగుతారు వీళ్ళు అనిపిస్తుంది. అందుకని నేనేమనుకున్నానంటే, ఇంత డబ్బులు ప్రతి నెల ఇంత డబ్బులు అని పక్కన పెట్టేసి దానిలో ఎవరు అడిగినా సరే, దేవా ఇవ్వమంటావా వద్దంటావా, దేవుడు ఇవ్వమంటే హ్యాపీగా ఇచ్చేటివే. ఇంకా అసలు ఆ డబ్బులు నాయి కాదు, ఇవ్వాల్సిన డబ్బులు. ఇంకా అప్పుడు దాని గురించి నేను ఎందుకు బాధపడాలి? ఇచ్చేటప్పుడు సనగాల్సిన అవసరమే రాదు. ఈ నాయి కాదు కదా, ఎలాగైనా ఈ రోజు కాకపోతే రేపైనా, ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఇచ్చేయాలి అవి. ఇంకా అసలు సనగాల్సిన అవసరమే రాదు. అలా కనుక అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. మరి దేవుడి దగ్గర కూర్చుని మరి నన్ను ఎట్లా చేయమంటావు అని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి, దేవుడు మీకు కూడా ఒక ఆలోచన ఇస్తాడు. ఆ తర్వాత ఎవరికైనా దానం చేయటం కానీ, దేవుడికి చందా ఇవ్వటం కానీ, దశం భాగం ఇవ్వటం కానీ కష్టం అనిపించదు. కష్టంగా అనిపించిన ప్రతిసారి సనగాలి, అబ్బా ఇవ్వాలా అనిపించిన ప్రతిసారి గనక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళదు, దేవా మళ్ళీ నాకు ఈ ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ ఏం చేయమంటావు అంటే దేవుడు ఇంకోటి చెప్తాడు. అప్పుడు మళ్ళీ బలం వస్తుంది మనకి, అప్పుడు మళ్ళీ ఫ్రీగా ఇవ్వగలుగుతాం. అలా ఒక్కొక్కసారి అనిపిస్తే ఇది నాకు గిఫ్ట్ కదా, గిఫ్ట్ లో కూడా ఇవ్వాలా అనిపిస్తుంది అనమాట, ఇది కూడా ఇవ్వాలా అనిపిస్తుంది. అలాంటప్పుడు అన్నీ కూడా దేవుడు మరి ప్రతి చిన్న దానిలో నుంచి తప్పిస్తున్నాడు కదా. అలా జ్ఞాపకం చేసుకుని దేవుడిని స్తుతిస్తూ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఈ సనిగే బాధ ఉండదు.
సనక్కుండా గొనక్కుండా బలవంతం కాకుండా మనం ఏమనుకున్నామో మన హృదయంలో ప్రతివాడు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఎవరైతే సంతోషంగా ఇస్తారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడంట. అయితే ఇది మనం అభ్యాసం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఏంటి? అన్నిటికీ దేవుడి కోసం ఎదురు చూడాలి, మళ్ళీ మన పై నాయకులకి మనం వాళ్ళకి లోబడే వాళ్ళలాగా ఉండాలి, 3 ఇచ్చే విషయంలో గొనగటం బలవంతంగా చేయకూడదు, సంతోషంగా చేయాలి. ఇంకా 4వది మరి దేవుడికి ప్రతిష్ఠిత జనంగా మనం స్థాపించబడాలి అంటే మనం ఎలా ఉండాలి? ఏమంటున్నాడంటే దేవుడు, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మనం గనక మంచి చీరలు కొనుక్కుందాం, లేకపోతే మంచి నగలేసుకుందాం, ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది, ఎలా బంగారం కొనలేము, ఇలా మనం గనక ఇట్లాంటి గనక మనకి అలంకరించుకోవాలి, ఎవరికైనా మేకప్ మీద ఇంట్రెస్ట్, హెయిర్ స్టైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును. మన గుణం ఎలా ఉండాలంటండి? సాధువుగాను మృదువుగాను ఉండాలంట. ఆవు సాధు జంతువు అంటారు. అంటే ఆవి ఎవ్వరికి హాని చేయదనమాట. దాని మైండ్ లో ఎవ్వరికి హాని చేయాలని ఉండదు, పొడుద్దాం అని ఉండదు దానికి. అందుకని అది సాధు జంతువు. మనం దాని పాలు పిసికేస్తాము, దాని ఆవు పిల్లలకు పాలు ఇవ్వము, దాన్ని కొంచెం ఇచ్చేసి మిగిలిన మనం పిండేసుకుంటాము, అయినా సరే అది మనల్ని హాని చేయదు. అలా ఉండటమే సాధు జంతు, సాధు హృదయము, సాధువైనట్టి. అంటే చాలాసార్లు మన లైఫ్ లో పక్క వాళ్ళు మనల్ని బాగా ఉపయోగించుకోవచ్చు, మన కుటుంబం వాళ్ళు మనల్ని బాగా ఉపయోగించుకోవచ్చు, కానీ మనకేమైనా నా లైఫ్ అంతా వీళ్ళ కోసమే చేసేస్తున్నాను, నా బలం అంతా వీళ్ళ కోసమే ఖర్చు పెట్టేస్తున్నాను అని మనకు కోపం వచ్చి చిటపట్లు చికాకులు ఇవన్నీ రావచ్చు. కానీ దేవుడికి ఎలాంటి స్వభావం ఇష్టం అండి? నీ దగ్గర నుంచి అంతా తీసుకున్నా సరే వాళ్ళని సాధువైన స్వభావం, అంటే చిటపట్లాడకూడదు, చికాకు పడకూడదు, అలాంటి స్వభావం దేవుడికి ఇష్టం అంట. అయితే మరి ఎలా ఉంటుంది? ఎలా వస్తుంది మనకి సాధువైన స్వభావం? ఎలా వస్తుంది? అయితే నాకు నిన్న ఒక అనుభవం అయిందనమాట. ఏమైందంటే మేము కారు మీద పట్టిస్తున్నాము, దానికి పసుపు కొమ్మలు కొట్టాల్సి వచ్చింది. అయితే మా దగ్గర సుత్తి ఉంటుంది, ఆ సుత్తి ఎప్పుడు మా దగ్గరనే ఉండేది మా ఇంట్లో. అయితే నిన్న మా వారు ఏదో పని చేస్తూ, మా వారికి ఈ కార్పెంటరీ వర్క్ వీటి మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆయన దగ్గర వాటికి సరిపడవన్నీ ఎలక్ట్రిక్ సామాన్లని, ఎలక్ట్రిక్ ఇవన్నీ చాలా సామాన్లు ఉన్నాయి ఇలాంటివన్నీ. ఇంకా అది హాబీ. అందుకని అవన్నీ చాలా బాక్సెస్ లో పెట్టి ఒక రూమ్ అంతా దానిలో నిండి ఉంటుంది. అయితే ఈ సుత్తి కూడా అక్కడ వెళ్ళిపోయింది అనమాట దానిలో. అయితే మా పాపనమ్మ ఏమో, అక్క సుత్తి కావాలి, ఈ కొట్టాలంటే అంది. నేను చెప్పాను, కొంచెం అది తీసివ్వండి అని చెప్పాను. తీసివ్వమంటే ఆయన సరే అన్నారు, వెళ్ళిపోయారు. అయితే నేను వెళ్ళాను తీయటానికి. అవన్నీ బాక్సులు ఉన్నాయి, ఎక్కడున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి తీసివ్వాలి ఇప్పుడు అని చెప్పేసి అబ్బా అనిపించినప్పుడు నేను మళ్ళీ అనుకున్నా, వద్దు, ఎందుకు అబ్బా అనుకోవటం, దేవా ఈ సుత్తి ఎక్కడుందో ప్లీజ్ నాకు కనిపించేలాగా చేయి, నాకు వెంటనే కనిపించాలి అని చెప్పేసి, లేకపోతే నాకు విసుగొస్తుంది, మళ్ళీ నా పాపం చేస్తా, దయచేసి నాకు సుత్తి ఎక్కడుందో వెంటనే కనిపించాలి అని అన్నాను అనమాట. ఇన్ని బాక్సులను తీయలేనప్పుడు అన్నాను. అయితే నిజంగా ఎక్కడుందో కరెక్ట్ గా నా కళ్ళు అక్కడికే వెళ్ళి, ఓ ఇక్కడే ఉందా అని చెప్పి తీసుకెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మరి నా మనసులో కోపం రాలేదు, ఆయన విసుక్కోలేదు, సాధువైన స్వభావం నాలో ఉండింది. ఎలా? నాకు ఈ ప్రాబ్లం రాగానే, అంటే ఇది కావాలి అనగానే, అయ్యో చెప్పాను ఆయన తీసివ్వలేదు, ఇవన్నీ రాకుండా, దేవా నాకు ఇది కావాలి, నాకు ఇవ్వు, ప్రతిదానికి దేవా నాకు ఇది అవసరం, నాకు ఇవ్వు అన్నావు అనుకోండి, విసుక్కోవాల్సిన అవసరం లేదు. దేవా నేను అలసిపోయాను, నాకు అలసట తీర్చు, దేవా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇక్కడ బాధ కలుగుతుంది, నా బాధను తీర్చు అని ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు సాధువైన స్వభావం మనకు వస్తుంది. అప్పుడు మనం హార్ష్గా ఎవరితోటి గై 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 అని మాట్లాడక్కర్లేదు. నేను అడిగాను, నువ్వు ఇవ్వలేదు, ఎంత కష్టపడ్డావు తెలుసా, ఇవన్నీ అడగక్కర్లేదు, ఇంత పెద్ద కథ అవసరం లేదు కదా, అడిగితే దేవుడు ఇచ్చాడు, అయిపోయింది పని. అలా మృదువైన స్వభావం ఎలా ఉండాలి? ఎవరిని బాధ పెట్టినటువంటి స్వభావం అనమాట. మృదువుగా ఉండాలి మనం మాట్లాడితే. మన స్వభావం కూడా చాలాసార్లు మనం అన్ని చేస్తాం కానీ మన స్వభావం కటువుగా ఉంటుంది.
ఎట్లా అంటే నువ్వు ఇట్లా చేసు, అట్లా చేసు, అట్లా చేసు, ఇట్లా చేసు అని ఓ పెద్ద చదివేస్తాం. నేను ఎంత చేశాను నీకు అని. అది మృదువైన స్వభావం కాదు. దేవుడికి ఎలాంటి స్వభావం అంటే ఇష్టం అండి? మనం ప్రతిష్ఠిత జనంగా స్థాపించబడాలి అంటే ఎలా ఉండాలి? మనం మృదువుగా ఉండాలి. దేవుడు ఏమంటాడు? అందరి ముందు మనం కూడా అందరితో కూడా లోకంలో మనకి క్రైస్తవులతోనే కాదు అందరితో కూడా మనం మృదువుగా ఉండటం నేర్చుకోవాలి. ఓకే, లెట్ యువర్ జెంటిల్నెస్ బి ఎవిడెంట్ టు ఆల్ అంటాడు ఫిలిప్పీ 4వ అధ్యాయంలో. అంటే మనం ఎట్లా మృదువుగా ఉన్నా అందరికీ తెలియాలి. ఒకరితోటి కటువుగా మాట్లాడటం అలా కాదు, అందరితోటి. అయితే మరి ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? రోజు కనుక మనం ప్రార్థన చేసి, దేవా నేను ఎక్కడైనా కటువుగా ప్రవర్తించే పరిస్థితి వస్తుందేమో, దయచేసి నాకు సహాయం చేయి. ఆ టైంలో నాకు ఇలా మాట్లాడాల్సిన అంటే మాట్లాడకుండా నా నోటి కాపు పెట్టుదేవా అని మనం ప్రార్థన చేసామనుకోండి. ఎప్పుడో మనకి ఎవరైనా మన రోడ్డు మీద వెళ్తున్నాం, మనం బైక్ని ఎవరో గుద్దుతారు, గడగడగడ 4 తిట్టాలనిపిస్తుంది, కానీ నోట్లోంచి మాటలు రావు అనమాట. అప్పుడు మృదువైన స్వభావం అయిపోతుంది మనం ఏం అనలేం. అలా ప్రతిసారి అట్లా మనకు అభ్యాసం అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు అసలు హార్ష్గా మాట్లాడటానికి కూడా దేవుడు మాట్లాడనివ్వడు. రోజు దేవుడి దగ్గరికి వచ్చావంటే రోజు హెల్ప్ చేస్తాడు. అయితే మనకి ఎలాంటి స్వభావం కావాలి? సాధువైనట్టి మృదువైన గుణమును, అలాంటి గుణం మనకి గుణమే కావాలి మనకి లోపల. అయితే అంతరంగ అలంకారము గల నీ హృదయం, మన హృదయంలో కూడా మనం వీళ్ళేంటి అట్లా, మరి చాలాసార్లు బయటికి మనం బాగుంటాం, ఎవరినేం తిట్టాం, కానీ మనసులో మాత్రం ఎట్లాంటి వాళ్ళు చూడు, వీళ్ళు ఎట్లా చేశారు, ఇట్లా చేశారు, ఇట్లా చేశారు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నాకు కొందరు ఎప్పటి నుంచో కూడా కొందరు పేషెంట్స్ వస్తున్నప్పుడు రిసెప్షన్ లో చూడంగానే, కొందరైతే బాగా డిఫికల్ట్ పేషెంట్స్ ఉంటారు, బాగా అసలు ప్రాణం తీసేస్తారనమాట. వాళ్ళని చూడంగానే ఇక్కడ ప్రార్థన మొదలు పెట్టేస్తాను నేను, దేవా ప్లీజ్ దేవా వీళ్ళ నుంచి నన్ను తప్పించు, దయచేసి నేను చెప్పంగానే వాళ్ళు వినేళ్ళేదాగా వాళ్ళు నన్ను బాగా ప్రాబ్లం పెట్టకూడదు, విసిగించకూడదు దేవా అని చెప్పేసి అడుగుతాను. అలా నిజంగా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి నేను చెప్పంగానే, ఓ అలాగా డాక్టర్, అలాగా, ఓకే డాక్టర్, అలాగే చేస్తామని వెళ్ళిపోతారు. లేకపోతే అరగంట కూర్చొని లెగరిక అడుగుతానే ఉంటారు, అదేంటి ఇదేంటి ఇదేంటి అని. ఇప్పుడు నేను ప్రార్థన చేయటం మొదలెట్టాక వాళ్ళు కూడా వెంటనే సమాధానం వస్తుంది. కానీ నా మనసులో ఏమవుతుందంటే తిరస్కారం వస్తుంది. అబ్బా వీళ్ళ ప్రతిసారి అబ్బా ప్రాణం తీసేస్తారు వచ్చి, అబ్బా వీళ్ళ అనిపిస్తుంది. అయితే అలా మనసులోకి రాగానే నేను ఇప్పుడే అది గ్రహించాను అనమాట. వాళ్ళని చూడంగానే అమ్మో వీళ్ళ దేవా ప్లీజ్ అంటున్నాను. అయితే ఇప్పుడు నేను గ్రహించావనా అంటే, దేవా వీళ్ళంటే నా మనసులో తిరస్కారం వస్తుంది, దయచేసి నేను వీళ్ళ పట్ల తిరస్కారం ఫీల్ అవ్వకూడదు, నాకు ప్లీజ్ ఈ తిరస్కారాన్ని తీసే అని చెప్పేసి దాన్ని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడికి అంతరంగ గుణం కావాలి. దేవుడికి నేను బయట ఎలా ఉంటున్నానని కాదు, బయట బాగా మాట్లాడుతున్నాను, బాగా నవ్వుకుంటానే మాట్లాడుతున్నా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానంగానే చెప్తున్నా, నా మనసులో వీళ్ళ అనిపిస్తుంది. మరి అది కదా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేనేమడుగుతున్నాను, ఆ తిరస్కారం కూడా నాకు రాకూడదు, వాళ్ళంటే నాకు ప్రేమే కలగాలి. అయ్యో తెలియక అడుగుతున్నారు, అయ్యో భయపడి అడుగుతున్నారు, నేనెందుకు విసుక్కోవాలి అనేటువంటి మనస్సు నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నాం. ఇలా ప్రతిసారి మనం బయటికి బాగుండి లోపల తిట్టుకున్నా సరే దేవుడికి నచ్చదు అది. అందుకని మన అక్షాలంకారము నీ హృదయపు అంతరంగ స్వభావము, మన లోపల హృదయంలో ఇలాంటి స్వభావం మనకు ఉండాలంట. దీనికోసం కూడా దేవుడిని మనం అడగాలన్నమాట. మీరు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిక్కుల విలువగలది. అన్నిటికంటే దేవుడు మనలో చూసేది ఏంటండి? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు గైగాయని పడిపోతున్నావా, లేకపోతే సాధువులాగా ఉంటున్నావా, మనసులో కూడా తిట్టుకోకుండా ఉంటున్నావా, అది చూస్తాడు దేవుడు. మనం ఇది అభ్యాసం చేసినప్పుడు సాధువైన మృదువైన గుణము గల అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఇలా అయినప్పుడు మనం ఏమవుతాం? దేవుడు మన ప్రతిష్ఠిత జనంగా మనం అవుతాం. ఈరోజు మనందరినీ ఈ 4 ఆజ్ఞలు మనం గనక జీవితకాలం ఫాలో అయితే, ఒకటి అన్నిటికీ దేవుడి కోసం ఎదురు చూడటం, రెండోది మన పై నాయకులు ఏ డిస్ప్యూట్ వచ్చినా మన నాయకుల దగ్గరికి, మన పాస్టర్ దగ్గరికి వెళ్ళి మన పరిశుద్ధాత్మతోటి ప్రార్థన చేసి మన వాళ్ళు చెప్పిన నిర్ణయానికి తలయొగ్గే వాళ్ళలాగా మనం ఉండాలి. అలా ఉంటూ మనం ఇచ్చే విషయంలో గొనక్కుండా, బలవంతంగా కాకుండా సంతోషంగా ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. మన అంతరంగ స్వభావం సాధువైన మృదువైన స్వభావం లాగా ఉండాలి. మన మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడగలగాలి. ఇలా మనం ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట?
ఆయన ప్రతిష్ఠిత జనముగా మనం స్థాపిస్తాడంట. మనం ఆయన కోసం ప్రతిష్ఠ చేసుకున్నాం అనుకోండి, దేవుడు మన రోడ్డుకు వదిలేస్తాడా? మన కష్టం వస్తే చూడకుండా ఉంటాడా? అసలు మన కష్టం వస్తుందని ముందే దేవుడు చూసి దానికి ఏర్పాటు చేసేస్తాడు. మన కోసం ఉంటే ఎవరైనా మన కోసమే పనిచేస్తున్నారు అనుకోండి, మన ఇంట్లో పనిచేస్తున్నారు, అమ్మాయి కొంచెం జలుబు జ్వరం వచ్చిందంటేనే వెంటనే మనం సరే ఈ కషాయం తాగి టీ తాగి మళ్ళీ నీకు జలుబు వచ్చిందంటే నువ్వు పరిమాణేస్తావు, నాకు కష్టం అనుకుంటామా లేదా? మనమే అంత చూస్తే మనం దేవుడి కోసం ప్రతిష్ఠించుకుంటే మనకి ఎంత చూస్తాడు దేవుడు? ఆయన సొత్తు అయిపోతాం. ఎవరైనా మన సొత్తుని ఎవరైనా ఊరికి పడేస్తామా? వేస్ట్ గా వదిలేస్తామా? లేదు కదా. మరి దేవుడికే మనం ప్రతిష్ఠిత జనంగా ఉంటే మనం ఎంత బాగా చేస్తాడు మన జీవితాన్ని. మరి అలాంటి ప్రతిష్ఠిత జనంగా మనం ఉండాలంటే ఈ రోజు చెప్పిన ఈ 4 ఆజ్ఞలను మనం పాటించేవాళ్ళలాగా ఉండాలి. నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఇలా ఈరోజు స్థాపించబడాలంటే దేవుడి కోసమే ఎదురు చూద్దాం. మన నాయకులకి మనం లోబడే వాళ్ళలాగా ఉందాము. ఇచ్చే విషయంలో గొనగటం గాని బలవంతంగా గాని వద్దు. మన మనసులో అంతరంగ స్వభావం సాధువైనట్టి మృదువైన స్వభావం కోసం రోజు పరిగెడదాం. ఇలా మనం చేసినట్లయితే మనం దేవుడికి ప్రతిష్ఠిత జనంగా స్థాపించబడతాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. దీని ప్రకారం జీవిస్తున్న మనందరికీ కూడా రోజు బలం అనుగ్రహించి దేవుడిని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందామండి.